శ్రీరామ జయంతి సందర్భంగా నిన్న సీతారామ కళ్యాణం యొక్క నిజార్థం, శాశ్వతమైనటువంటి అర్థాన్ని, దర్శనం చేయగలిగినటువంటి అర్థాన్ని, తాను ఆచరణ చేత పొందగలిగినటువంటి అర్థాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాం. ఇంకా కూడా మూడవ ప్రకరణం ఉన్నది, దాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిన్న వరకు చెప్పుకున్నటువంటిది విశేషమైనది రాముని పలకరించుకొని రామలక్షణాన్ని, అంటే క్రీడ, అంటే ఉనికినే దర్శనం చేయటం అన్నటువంటి క్రీడను పలకరించి అన్వయం చేసుకోవాలి. అటువంటి అన్వయాన్ని తాను ఆచరణ చేత గుర్తించాలి. ఆచరణ చేత తాను తనదిగా చేసుకున్నప్పుడు అనతి, మళ్ళీ ఆచరణ చేత అనతి పలకాలి. ఆచరణ చేత పలకాలి అన్న విషయాన్ని చెప్పుకున్నాం. అట్లాగే సీత యొక్క పాత్రను కూడా అంటే చెప్పుకున్నాం. రామ అని చెప్పబడేటటువంటి ఏ ప్రవర్తన ఉందో ఆ ప్రవర్తనని అందుకునేటట్లుగా సమానమైనటువంటి విధంగా దానికి ఏమీ తొట్టుబాటు లేకుండా ఉండేటట్టుగా సాధన చేయటం అనేటటువంటిది ఒక ప్రకృతి అని, అది దోషంతో ప్రవర్తించే ప్రవర్తన కంటే కూడా ఆ దోషానికి గుణపాఠం చెప్పేటటువంటి అపరా ప్రకృతి కంటే కూడా అతీతమైనదని, ఇది సాధన ప్రకృతి అని సీత యొక్క పాత్రని చెప్పుకున్నాం. ఈ రెండు పాత్రలు కూడా రామాయణంలో కూడా స్పష్టంగా కథ రూపంలో కూడా ఎట్లా మనకు వ్యక్తమవుతుందో అది కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు రామీతి నిజ క్రీడాయాం సీతేతి సాధన క్రీడాయాం సదా సర్వత్ర కలశబ్ద సంఖ్యానయోః సర్వకాలేషు జ్ఞాన విజ్ఞానాభ్యాం ప్రవర్ధనాత్ దాన్ని ఉంటే ఇప్పుడు చెప్తుంటే వినచ్చు కదా. ప్రవర్ధనాత్ అన్యం, అన్యం అంటే పలకాలి. అంటే రామ ఇది నిజ క్రీడార్థం. రామ అన్నలో నిజ క్రీడ, నిజ క్రీడ అంటే ఉనికిని నిలుపుట, దాని కొరకు నిజ క్రీడాయాం అంటే ఆ క్రీడ యందు, సీతేతి సాధన క్రీడాయాం, సీత అని చెప్పబడేటటువంటి సాధన క్రీడ, సాధన ప్రవర్తన, దాని ఎందును ఇట్లా కల శబ్ద సంఖ్యానయోః అంటే పలికించి అన్వయం చేసుకోవాలి. ఇప్పుడు సర్వకాలేషు అన్నారు. సర్వకాలేషు అంటే మనం ఏమి చేసినా కూడా మనల్ని పలికించుకొని అన్వయం చేసుకుంటున్నాం. అది నాకు కావాలి అన్నప్పుడు దాన్ని పలకరిస్తున్నామా లేక తనని పలకరించుకుంటున్నాడా మొత్తాన్ని అది పలకరించుకొని అన్వయం చేసేటటువంటి ప్రక్రియ. కానీ ఇప్పుడు దానికి ఇంకా ఈ పక్షము ఆ పక్షము ఒక పదార్థం ఉండటం కానీ ఆ పదార్థమును గురించినటువంటి గుణగణములు కానీ ఇవన్నీ లేవు. నాకు కావాలి అంటే ఎంతగా కావాలి అని అనుకుంటున్నాడో ఆ అంతగా కావాలి అనేటువంటి తన ఆ ఉనికి యొక్క చైతన్యాన్ని దాన్ని నిజ రూపంలో అయినా సరే భ్రష్టు చేసినా సరే తన దగ్గర పలకరించుకుంటున్నాడు. ఇంకో రూపం కాదు, ఇంకో విధంగా కాదు. కనుక సర్వకాలేషు జ్ఞాన విజ్ఞానాభ్యాం ప్రవర్ధనాత్, అన్ని కాలముల్లో కూడా, అంటే అన్ని కాలశబ్దానికి కలశబ్ద సంఖ్య అని చెప్పుకున్నాం కనుక అన్ని పలికించి అన్వయం చేసుకోవటంలో కూడా, పలికించి అన్వయం చేసుకోవటం అనేటటువంటి ప్రయత్నాలు అన్నిటిలో కూడా జ్ఞాన విజ్ఞానములతో, జ్ఞాన విజ్ఞానాభ్యాం
అంటే జ్ఞాన విజ్ఞానముల చేత, జ్ఞాన విజ్ఞానం అంటే జ్ఞానం అంటే ఏం చేస్తున్నాడో తెలియాలి. విజ్ఞానం అంటే దానివల్ల తనకు కావలసిన తనకు ఎట్లా అందుతుందో, ఇది దర్శన రూపం అన్నమాట. అది జ్ఞాన రూపం, ఇది దర్శన రూపం. ఆ జ్ఞాన విజ్ఞానాభ్యాం ప్రవర్ధనాత్ అన్యం. ప్రవర్ధనాత్ అంటే ప్రవర్ధన చేత వలన, ప్రవర్ధన వలన అంటే తాను బుద్ధి పొందుట వలన అన్యం. అన్యం అంటే పలకవలసింది. పలకవలసింది కనుక ప్రవర్ధనాత్ అన్యం అన్నాడు. చూడండి, రామేతి నిజ క్రీడాయాం సీతేతి సాధన క్రీడాయాం సదా సర్వత్ర కలశబ్ద సంఖ్యానయోః సర్వకాలేషు జ్ఞాన విజ్ఞానాభ్యాం ప్రవర్ధనాత్ అన్యం. అన్యం అంటే అణశబ్దే పలకాలి. ప్రవర్ధన కొరకు, ప్రవర్ధనాత్ అంటే ప్రవర్ధన వలన, దాని ఎదుగుట వలన పలకాలి, ఎదుగుటగా పలకాలి. మాంగళ్యం తంతునా అనేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే జీయాత్ ఆచంద్రతారకం అని సీతారామ కళ్యాణం చేసేటప్పుడు యాతి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చెప్పినా కూడా దేవతలకు కళ్యాణం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని చదువుతారు. ఈ మంత్రం అందరి పెళ్ళిళ్ళకి పెట్టే మంత్రానికి కొంచెం సవరించి చెప్తారు. పెళ్ళిళ్ళనేమో మాంగళ్యం చింతనా అనేన మమ జీవన హేతున కంఠే బధ్నాం సుభగే స్వయం త్వం జీవ శరదాం శతం, త్వం జీవ శరదాం శతం. నీకు నీ కంఠంలో ఇది బంధిస్తున్నాను, నేను బతికున్నట్టుగా నీకు చిహ్నం. అంటే నేను పోతే ఇది తీసేవారు అప్పుడు చెప్పేశాడు. నేను బతుకున్నట్టుగా నీకు ఇది చిహ్నం, ఇది నువ్వు శుభగా ఏం చేయాలి, శరదాం శతం వాళ్ళ లెక్క ప్రకారంగా 100 సంవత్సరాలు జీవించు, ఆ తర్వాత చచ్చిపో. ఇంకా బతకూడదని, 100 సంవత్సరాల తర్వాత బతకూడదు అని అర్థమైనప్పుడు అట్లా చూస్తారే, అంతేనా అర్థం. మొత్తానికి ఏదో ఆశలో గొప్పగా చెప్పగా పోయి ఇటు అవస్థపడుతుంటారు. ఇక్కడ మాంగళ్యం తత్తునా అనేన, అనేన అంటే దీని చేత, ఏ చేత, మాంగళ్యం తంతునా అంటే మామూలుగా మాంగళ్యం దారం తాడు అనమాట. దాని చేత లోకరక్షణ హేతున, ఎందుకు కడుతున్నాడు అంటే లోకరక్షణ కొరకు, ఆ హేతు, ఆ కారణం కొరకు, ఆ కారణం చేత కంఠే వధ్నామి అంట. ఎవరికి? సీతకు నీ కంఠంలో కడుతున్నాను, నీ కంఠంలో నేను మాంగళ్యం కడితే లోకరక్షణ ఎట్లా అవుతుంది? అక్కడ ఎవరు అడగరు, ఎవరికి తెలియదు, వాళ్ళు చెప్పలేరు. కానీ ఒక మంచి మాట చెప్పామని వాళ్ళ చుట్టూ, లోకరక్షణ కోసమే చేస్తున్నాను కానీ ఇదేదో మామూలుగా అందరిలాగా చేయటం లేదు అని అనుకుంటూ అక్కడ ఆ చిన్న సవరణలోనే వాళ్ళు చేయవలసినంత చేసేసామని లోకల్ని ఆకర్షించి ఏదో ఇంట్లో కూర్చొని తిరిగే కంటే మా ఆలయానికి వచ్చి ఒక కళ్యాణం చేస్తే ఏదో కాస్త పుణ్యం అన్నా వస్తుంది అని ఎట్లెట్లాగో అనుకుంటారు. దీన్ని అల్పసంతుష్టులు, అల్పబుద్ధులు అంటాడు స్వామి. అల్పబుద్ధి అంటే అల్పం, ఆ కాస్త చేతనే బుద్ధి, ఆ కాస్త చేతనే చుప్తి. అది మనకు నిజమైనటువంటి ప్రక్రియ కాదు. ఎందుకంటే సృష్టి చాలా విశాలముగా ఉన్నది, సృష్టి యొక్క అమరిక చాలా విశాలంగా ఉంది, తన అమరిక చాలా విశాలంగా ఉంది. తాను తరించడానికి ఈ క్షణాన్ని ఇప్పుడు ఇక్కడ ఈ తరుణంలోనే తరించేటట్టుగా ఇద్దరిని సమానంగా బాహ్య సృష్టిని, గ్రాహ్య సృష్టిని
సమానంగా సవరించింది. కనుక ఆ సవరణను గుర్తించి ప్రవర్తించడం కోసం మనం వచ్చాం. చాత కాలేదు అని అంటే అది తన ఊహ అంతే. తను బయట ఎంతో కట్టలు పెట్టుకున్నాడు ఆశలు, అందువల్ల చేత కావట్లేదు. కానీ తనకు చేత కాకపోతే ఇంకెవరు చేత కావుతుంది? తనకు చేత కాకపోతే ఇంకెవరు చేత కావుతుంది? చేతన అవుతుంది. మనుషులు కాకపోతే ఇంకెవరికి గొడ్లకు చేతన అవుతుందా, గోడకు చేతన అవుతుందా? కాదు కదా. అది తెలుసుకోకుండా ఇవన్నీ అట్లా అంటంలో కూడా అది ఒక పుణ్యంగా చెప్పినట్టుగాను, వినయంగా మాట్లాడినట్టు, లేకపోతే నిర్లక్ష్యం చేసి నిర్లక్ష్యం చేసి తన తిరస్కారాన్ని మొత్తం చూపించగలిగినట్టుగాను, ఇట్లా అనేక తీరులుగా మనుషులు ప్రవర్తిస్తుంటారు. ఇక్కడ దాని ఈ మంత్రానికి అర్థం తర్వాత దీనిలో చెప్తున్నారు. రచనాయాః నరః ఆత్మానం శుభేన భజ సేవాయాం భజతే సేవతే ఇది సుభగః. సుభగే అని సంబోధన చేస్తున్నారు. ఎవరిని సంబోధన చేస్తున్నారంటే ఇక్కడ ఏమంటున్నారు? రచనాయాః నరః, రచన చేత ఈ నరుడు ఇట్లా ఉన్నాడు. ఆత్మానం, తనను శుభేన, శుభంగా భజతే సేవతే. రచన చేత నువ్వు ఎటు ప్రవర్తించినా, దేన్ని అనుభవిస్తున్నా అనుకున్నప్పటికీ దాన్ని అనుభవించలేవు. దాని మొహం కూడా నీకు చూడటం లేదు. మనం ఏమంటున్నాం, అసలు దాని ఏమిటో నీకు తెలియదు. నిజంగా దాని స్వరూపమే నీకు అర్థం కాదు. అది అనాత్మ నీకు అర్థం కాదు. అది అనాత్మ అర్థం కాక అది ఎట్లా ఉంటుందంటే, ఇది అర్థం అని తెలుసుకోకుండా అద్దంలో రూపం చూపిస్తుంటే ఆ రూపం నేనంటే అనుకుంటాడు. అర్థమవుతుంది. అద్దమని తెలిస్తే అద్దంలో బొమ్మ చూసుకుంటున్నా కనుక అది నీడ ఛాయ అని తెలుస్తుంది. అద్దంలో చూసుకుంటున్నా అని తెలియకుండా అక్కడ తను ఈ రూపం కనిపిస్తుంటే అదే నేను అనుకుని అంటే ఎట్లా ఉంటుందో, అట్లాగే ఈ బయటదంతా కూడా ఒక అద్దం లాంటిదే కానీ తనకు నిజమైనటువంటిది కాదు. ఏదన్నా ఉంటే పోల్చుకోవటానికి అంతే కానీ తనదే స్వరూపం అక్కడ అన్న మాట గుర్తించడం వల్ల మన మనుషులు ఈ విధంగా ప్రవర్తిస్తారు. అందుకని రచనాయాః, రచన చేత నరుడు ఆత్మానం, తనను శుభేన భజతే సేవతే, తనను శుభంగా సేవిస్తాడు. తనను శుభంగానే సేవిస్తాడు, అశుభంగా సేవించాడు. మనకేమనిపిస్తుందంటే కష్టాలు ఎంత అవస్థపడుతుంటే శుభంగా ఏది సేవిస్తాడంటే కష్టం వచ్చిందని ఏడుస్తున్నాడు కానీ తృప్తిపట్టం లేదు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు తనని ఎట్లా అనుభవిస్తున్నాడు? ఇది కష్టము తనది కాదు అని అనుభవిస్తున్నాడు. సుఖం వచ్చిందనుకోండి లోకంలో, ఈ సుఖం అనే దాన్ని కూడా ఎట్లా నెట్టేయాలో బంతి నెట్టేసినట్టు నెట్టేయడం. బౌలరు బౌలింగ్ వేస్తుంటే బ్యాట్స్మెన్ ఎట్లా కొడతాడు? దూకి కొడతాడు. దూకి ఎట్లా కొడతాడు? ఇది ఆట అనుకుంటున్నాడు. అట్లాగే సుఖం అనేది వస్తే ఆ బౌలర్ బంతి వేసినట్టుగా వస్తుంది. అది వాడు దాన్ని విసిరేయటంలోనే సంతోషం అనుభవిస్తాడు. విసిరేసిన తర్వాత మళ్ళీ నార్మల్గా వస్తాడు. అంటే ఇప్పుడు ఎవరిని అనుభవిస్తున్నాడు? బ్యాట్స్మెన్ బంతిని కొడుతున్నాడా, తన ఆనందిస్తున్నాడా? ఎత్తెత్తి కొట్టగలిగినటువంటి తన ఎఫిషియన్సీని ప్రదర్శనం చేసుకుంటున్నాడా, బంతిని కొడుతున్నాడా? తననే ప్రదర్శన చేసుకుంటున్నాడు అంతే. కనుక ఏమిటంటే అక్కడ తననే సేవిస్తున్నాడు అనే విషయంలో ఏమి కించిన్ మాత్రమైనటువంటి ఇది కూడా సందేహం లేదు. ఏ విధంగా సంబంధించిన సుఖ దుఃఖాల్లో కూడా తననే అనుభవిస్తున్నాడు. తనను అనుభవించకుండా సుఖపడుతున్నాను అని చెప్పలేడు. నేను చెప్పుకోకుండా నా కొడుకుని చెప్పలేడు. నేను చెప్పుకోకుండా ఇది కాగితం అనలేడు. కొడుకుని గుర్తించడం ఎట్లాగో ఇది కాగితం అని గుర్తించడం కూడా అట్లాగే. తన గుర్తింపులో ఇది గుర్తింపబడుతుంది కానీ దాని గుర్తింపులో తనను గుర్తింపట్లేదు, తాను గుర్తింపబట్టలేదు. ఈ మాట మనకు బాగా తెలియటం కోసం అని అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ తాను శుభగా ఎందుకైనాడు అంటే, తాను శుభగా అంటే
భగ ఇట్లా శక్తి జ్ఞాన తేజో వీర్య బల ఐశ్వర్య అనేటటువంటి షడైశ్వర్య సంపన్న భగ. ఈ 6 ఐశ్వర్యములు కలిగినటువంటి వాడెవడో అది భగ లక్షణం అన్నమాట. సుభగ, శుభంగా భగ స్వరూపం, పూర్ణ స్వరూపం. దేని చేత? సృష్టి రచించడం దాని చేత. అందువల్ల ఆ రచించడమే కాకుండా దాన్ని తాను శుభేన భజతే సేవతే ఇది. సృష్టి రచించడమే కాదు, తాను సుఖ దుఃఖాల్లో కూడా దాన్ని అనుభవిస్తున్నాడు. ఇప్పుడు మనం విశేషంగా ఏం చెప్పాల్సి వచ్చింది? తీవ్రమైనటువంటి దుఃఖం వచ్చినప్పటికీ, అవునా, తీవ్రమైనటువంటి సుఖం వచ్చినప్పటికీ కూడా తాను చెలించకుండా ఎప్పుడు ఉంటాడో అనిపిస్తుంది. కొంచెం ఇంకా చూస్తే తీవ్రమైన దుఃఖం వచ్చినప్పుడు కూడా చలించకుండా ఎప్పుడు ఉంటాడో, తీవ్రమైనటువంటి దుఃఖం వచ్చినప్పుడు కూడా చలించకుండా ఉంటాడు ఎప్పుడో అని ఇప్పుడు ఈరోజున మనం పాఠాలు వింటున్నాం. అవునా? సృష్టి ప్రకారంగా ఎట్లాగో రచన చేత నరుడు తీవ్రమైన దుఃఖంలో అయినా సరే, తీవ్రమైన సుఖంలో అయినా సరే తననే శుభంగా సేవిస్తున్నాడు. అది పోతుంది, ఇంకా నాకు ఉండదు అనుకున్నప్పటికీ కూడా లోకంలో అవాంతరం ఎట్లా వచ్చేసింది, తన వారందరూ కూడా ఏదో కరోనానో ఏదో వచ్చింది అనుకుందాం, లేకపోతే ఏదో అవాంతరం వచ్చి దానిలో వరదలో కొట్టుకుపోయినారు, నీళ్ళు వచ్చేసినాయి, మాట్లాడుకుంటూ పిల్లకాయలు దాని వెళ్ళిపోయినారు. అది ఆ పరిగెత్తుని పట్టుకోలేకపోయినాడు, అది ఎక్కడో పట్టుకున్నాడు, దేనికో ఇరుక్కున్నాడు, వాడు చచ్చిపోయినాడు అని ఇట్లా అనుకుందాం. అట్లా అయినప్పటికీ కూడా కాసేపు ఏడ్చినట్టుగా ఉంటాడే కానీ ఆ ఏడుపులో ఎట్లా ఉంటుంది? తన కొడుకు పోయినాడని ఏడుస్తున్నాడా, తన స్వరూపం అందలేదని ఏడుస్తున్నాడా అన్న ప్రశ్న వేసుకోవచ్చు. ఇట్లా రచించింది. ఎందుకంటే బయటది అనేటటువంటి ఏ స్వరూపము ఎవరికీ లేదు. తనకే కాదు, తన పిల్లవాడు కూడా ఎట్లా ఉంటుందంటే, తండ్రి బయట దానికి రక్షించగలిగితే కానీ తను తాను గుర్తించుకోవడంలో జరుగుతున్నటువంటి మోసాన్ని పశువానికి కానీ ముసలివాడికి కానీ ఎవరికి కానీ ఎవరూ రక్షించలేరు. తనకు కావాల్సిన రక్షణ అక్కడ, తను తాను ఎట్లా గుర్తించుకుంటున్నాడు అక్కడ రక్షణ కావాలి. అంతేగాని బయటది జరగకపోయినా ఏమవుతుంది? దేహం ఉంటుంది, అదే పోతుంది. దేహం ఉన్నా నేనున్నా, ఎట్లా ఉన్నానో దానికంటే ఇంకా ఉత్తమంగా దేహం వచ్చినప్పుడు నేను ఉంటాను. మనకు లోకల్ ఎట్లా ఉంటుంది? పెద్ద సంతాప సభ, ఎవరు చచ్చిపోతే వాడి సంతాప సభ చెప్పి కాసేపు 2 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చుంటే మౌనం, 2 నిమిషాల మౌనంతో వానికి ఏమంటారు, మనం ఏమంటారు పాటిస్తే ఏమైందంటారు, వాడిని సంతాపం చూపిస్తాం. వాడి పోయినందుకు మనం తాపం, మన దుఃఖాన్ని వ్యక్తం చేస్తాం. ఏడవ 2 నిమిషాలు మౌనం చేతనే 2 నిమిషాలు మౌనం పాటిస్తే అయిపోయాడు. ఆయనకి నివాళులు అర్పిస్తాం. నివాళులు అంటే నమస్కారాలు లాంటివి అంటే అర్పించేస్తాం. అది ఇట్లా సర్దేసుకుంటాం. ఎందుకంటే మన దాకా నిలుపుకోలేము, అది ఏది నిలుపుకోలేము. అందరినీ పిలిపించి ఏం చేస్తారు? ధర్మోదకాలు ఇవ్వాలి. ధర్మోదకాలు ఇవ్వాలంటే అంతే, అక్కడ ఎంత ధర్మం ఉందో ఆ ధర్మం ఎంత ఇచ్చేస్తే మన ఇచ్చిన ధర్మం అంతా వాడిని మోసిపోతాడేమో అనుకుంటాడు. ధర్మోదకం అంటే అది అర్థం కాదు, ధారణ. తాను ఎట్లా ధారణ చేస్తున్నాడో ఆ ధారణని ఇచ్చేశాడు. తండ్రి అన్న ధారణని వీడు వదిలేశాడు, తల్లి అనే ధారణని వదిలేశాడు, అన్న అనే ధారణని వదిలేశాడు, తమ్ముడు అనే ధారణని వదిలేశాడు. అందరూ ఎవరెవరికి ఏ వాయువరసలు ఉన్నాయో ఆ ధారణను వదిలేశాడు. అది ధారణగా ఉంది కానీ నిజంగా లేదు. తాను అవుననుకుని ధారణ చేశాడు. ఈ అవుననుకుని దాన్ని ధారణ వదిలేశాడు. ఎందుకంటే ఆయన పోయినాడుగా, ఆయన పోతే వదిలేశాడు. అయితే మనం ఏం చేస్తాం? ధర్మోదకాలు అయితే ఇచ్చేసాం కానీ మా నాయన మా తాత అని ఇటువంటి చెప్పుకుంటూనే ఉంటాం. మనం ఆ చెప్పుకుంటున్నప్పుడు ఆ నాయన తాత అని ఏ రూపం చూసి గుర్తించామో ఆ రూపం ఇప్పుడు లేదు, గుర్తించవచ్చు. ఆ రూపం ఇప్పుడు లేదు. ఆ రూపం లేకపోయినప్పుడు ఏ రూపంతో ఇప్పుడు గుర్తిస్తున్నాం? ఆ రూపం కదా.
ఆ ఏ రూపంతో ఇప్పుడు గుర్తిస్తున్నావు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత గుర్తిస్తున్నావు, అప్పుడు కూడా ఆయన ఉన్నప్పుడు కూడా ఆ దేహాంతో సంభాషణ చేసినప్పుడు కూడా ఆ రూపంతోనే గుర్తిస్తున్నావు అన్నమాట. నీకు ఆ రోజు ఎందుకు తెలియలే? తెలిసి ఉంటేటే ప్రవర్తించేవాడు. ఇది శుభగా మాంగళ్యం తంతున అనేన మమ జీవన హేతున అంటే ఇక్కడేమో లోకరక్షణ హేతున కంఠే బధ్నామి శుభగే జియాత్ ఆచంద్రతారకం అని మంత్రం చెప్తున్నప్పుడు అక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారో అని అర్థం చేసుకుంటే శుభగే అన్నప్పుడు హే శుభగా శ్రీలింగ శుభగే అవుతుంది. కనుక అశుభగా ఎందుకైందంటే రచనలో మనము ఎటువంటిది వచ్చినప్పుడు సరే శుభంగా తననే ఆరోపణ చేస్తున్నాడు. మరి దాన్ని అనుభవిస్తున్నానంటే అశుభంగా, బయట దాన్ని అనుభవిస్తున్నామంటే అశుభంగా చేస్తున్నాం. కనుక శుభంగా సేవించేవారిని తనని, అందువల్ల తానే శుభంగా. ఆ మంత్రంలో ఆ సంబోధన ఎవరికి? తనకి. చెప్పండి. సహ ఆచంద్రతారకం జియాత్. సహ ఆచంద్రతారకం జియాత్. ఆచంద్రతారకమితి కలశబ్దసంఖ్యానయోః కాలః. ఏమన్నది? ఆ శుభగుడు నీ ఏమంటున్నాడు? జియాత్ ఆచంద్రతారకం. ఆచంద్రతారకం జియాత్ అంటే జయించాలి. జయధాతు జియాత్ జయించాలి అని అర్థం. ఆచంద్రతారకం అంటే చంద్రుడి దగ్గర నుంచి తారకముల వరకనే. ఆ బ్రహ్మభువనాల్లోక అంటే బ్రహ్మలోకం వరకు, ఇక్కడి నుంచి బ్రహ్మలోకం వరకు, ఆ శబ్దం వరకు అని పలికింది ఇక్కడ. మరి ఇక్కడ ఆచంద్రతారకం జియాత్ అంటే చంద్రతారకములు ఎంతకాలం ఉంటాయో అంతవరకు కూడా నీవు జయించాలను, జీవించాలను, ఎట్లా అనుకున్నా సరే మొత్తానికి. ఆ తర్వాత నీ కీర్తి ఎంతవరకు ఉండాలి? చంద్రతారకం కాదు, ఆచంద్రార్కం అంటున్నారా? అర్కుడు అంటే తెలుసా? అర్కుడు అంటే సూర్యుడు. ఆచంద్రార్కం అంటే సూర్యచంద్రుడు ఉన్నంత వరకు నీ కీర్తి ఇట్లాగే ఉండాలి అని అన్నాడు అనుకోండి. ఆ తర్వాత అండి మా కీర్తి ఎట్లా ఉంటుంది? హేచ్చట ప్రశ్న వేస్తాడు మాటికి అని అంటాడు. అదే నచికేతసుడికి యమధర్మరాజు ఏమంటాడంటే వరములు ఇస్తాడు. అన్ని వరములు ఇచ్చి ఏంటి, నువ్వు చిరంజీవిగా అన్నీ అనుభవిస్తూ ఉంటే చచ్చిపోతాను అనుకుంటావేమో, కాదు నేను చిరంజీవిని చేస్తాను అని అంటే అప్పుడు ఆయన అనుకుంటాడు, నేను చిరంజీవిని ఎట్లయితే అసలు ముందు ఈయన నన్ను చిరంజీవి అట్లా చేయగలడు. సృష్టి ప్రక్రియలో, సృష్టి కాలంలో మరి ఎంతమంది ఇప్పుడు యమధర్మరాజులు అయినారు? ఇప్పటికీ చాలామంది అయినారు. ఆ యమధర్మరాజులు ఎన్నో సంఖ్య మొత్తానికి అయినారు. ఆ యమధర్మరాజు మరి అంటే అల్పకాలమేగా, మరి అప్పుడు తన చిరంజీవి కాదుగా. మరి నువ్వే చిరంజీవి కాదు కదా, నన్ను చిరంజీవి రెడీ చేస్తావు. మనం అంత మాట అనగలమా? ఆ యమధర్మరాజు ఆయన దున్నపోతు చూసేటప్పటికీ, యమధర్మరాజు కూడా కనిపించక్కర్లే, ఆయన దున్నపోతు చూసేటప్పటికీ భయం వేస్తుంది. అదేవాడు నన్నెట్ట చిరంజీవని చేస్తా అన్నాడు. అట్లాగే ఆచంద్రతారకం అంటే ఏదో చెప్పాలి కనుక చెప్పేశారు అని అర్థం కాదు, దానిలో ఒక తత్వార్థం ఉన్నది. ఇప్పుడు కూడా మనం చెప్పుకోవాలంటే ఇట్లా ఇంకా రెండు పాటలు కూడా మనం చేద్దాం. ఇప్పుడు వాటిల్లో ఎవరో ఒకరు రాశారు. రాయటంలో వాని రాసిన వాని యొక్క సంస్కారం కొంచెం కనిపిస్తుంది. దానిలో ఆ పదములు తను పూర్ణంగా గుర్తించి రాయకపోయినప్పుడు కూడా ఆ పదములు పూర్ణీపడుతాయి.
అది ఎట్లాగంటే నేను 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 అని అందరూ అంటూనే ఉన్నారు, అందరూ అంటున్నారు. అంటున్నప్పటికీ కూడా ఆ నేను అంటే ఏదో దాని యొక్క విలువ ఎంతో ఎవరికి తెలియదు. తెలియకపోయినప్పటికీ కూడా అది పూర్ణంగానే పలుకుతోంది. కానీ వాడు ఎంత గుర్తించాడో అంత పలకటం లేక, వాడు ఎంత గుర్తించాడో అంత గ్రహిస్తున్నాడు. అంతేగాని అది పలికేది మాత్రం పూర్ణమే. అది కూడా చాలా రహస్యం సృష్టిలో. అదేమో పూర్ణంగా పలుకుతున్నది. నేను అన్నప్పుడు లోపల పూర్ణంగా పలుకుతుంది, వీడు మాత్రం అసంపూర్ణంగా ఎంత తెలిస్తే ఎంత గుర్తిస్తే అంతే పలుకుతున్నాడు. ఇది ఎట్లా ఉంటుంది? ఎవరో ఇంకొక వాళ్ళని గుర్తించడం అనుకుంటాం, వాళ్ళని ఎంత గుర్తిస్తే అంత మర్యాద చేసామనుకుంటాం. కానీ ఇక్కడ ఎట్లా ఉంటుంది? తనను తాను ఎంత గుర్తిస్తే అంతగా గ్రహిస్తున్నాడు. ఇది చాలా విశేషమైనటువంటి అసలు సృష్టిలో ఉన్న ప్రక్రియ రహస్యాన్ని మనకి ఇట్లా బయటికి తెలియచేయడమే చాలా గొప్ప విశేషత. అది ఒక హిందూ ధర్మ విచారణలోనే అట్లా విధంగా కనిపిస్తూ ఉంటుంది. కనుక ఇప్పుడు ఏమన్నారు? ఆచంద్ర తారకం అనేటటువంటిది అది ఒక కాలము అన్నారు. కాలం అంటే పలికించి అన్వయం చేసుకునేది. కలశబ్ద సంఖ్యానయోగం. చంద్రతారకములు అన్నా సూర్యుడన్నా ఏమైనా సరే నువ్వు పలికించి అన్వయం చేసుకునే రూపమే, కానీ అక్కడంటూ ఏమి లేవు. ఒకవేళ మనం భౌతికంగా చెప్పినట్టుగా ఈ ఎట్లా నాకు ముక్కు ఉంది, ముక్కులో పక్కలు ఉన్నాయన్నావు అనుకోండి. ముక్కు ఉంది, ముక్కు పక్క ఉంది అంటే నీకు ఎక్కడ కనిపిస్తుంది? కనిపించట్లేదు. ఏం చేయాలి? ముక్కు అంటే ఇట్లా చూసుకున్నావు కనుక అయితే ఆ గుర్తించడం ఎట్లా ఉంటుందంటే ఇట్లా గబుక్కున ముక్కు అన్నాడు, కన్ను చూసి ముక్కు అంటాడా అన్నాడు. ముక్కు చూసి ఎట్లా అంటున్నాడో అంత స్పష్టంగా తను తాను గుర్తిస్తాడు. దీనిలో పక్కులు ఉన్నాయన్నాడు అనుకోండి, అది తనకెడ తెలుస్తుంది? ఎప్పుడు చేశాడు కనుకలేదు అని ఎట్లా గుర్తించి తను చేస్తున్నాడో, అది గుర్తించి పలకరించినట్టుగా ఏదైనా సరే తను గుర్తించి పలకరించిన స్వరూపమే కానీ ఇంకోటి కాదు అని. ఇది కాల శబ్దమే కానీ ఒక భౌతిక రూపం కాదు. ఎందుకంటే చంద్రుడు అనేటటువంటిది ఒక పెద్ద గోళ ఉంది అన్నటువంటి అర్థం కాదు. చంద్రుడు అంటే తను పలకరించిన స్వరూపం. తారకం అనేది కూడా తను పలకరించినటువంటి స్వరూపమే. అంతేకాదు తను పలకరించి తనకు అన్వయం చేసుకున్నటువంటి స్వరూపం. చెప్పండి. ఆచంద్ర తారకం జియాత్, సహ ఆచంద్ర తారకం జియాత్. ఆచంద్ర తారకమితి కల శబ్ద సంఖ్యానయోః కాలః. చది ఆహ్లాదే దీప్తౌ చ. చది ఆహ్లాదే దీప్తౌ చ. త్రూ ప్లవనతరణయోః. రెండు ధాతువులు చెప్పారు. ఈ చది ఆహ్లాదే దీప్తౌచ అనేదేమో చంద్ర శబ్దానికి ధాతువు, తారక శబ్దానికి త్రూ ప్రవణతరణయోః ధాతువు. ఏమంటున్నారు ఇప్పుడు? రామేతి నిజ క్రీడాయాం, సీతేతి సాధన క్రీడాయాం, సుభగః నరః, సుభగః నరః. బహ అంటున్నావు, సుభగః నరః. వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు, వాళ్ళని తీసుకుని ఎక్కువ తలుపు వేసి పక్కన లేదు. చెప్పులు పోవాలంటే ఇది కొంచెం చేస్తే బాగుంది. ఈ తలుపు వేస్తే ఆ బ్యానర్ పక్క తిరిగిపోతుంది. అయితే మళ్ళీ వాడు తెలుసు కదా. తెలుసు కదా. పర్వాలేదు.
పక్కన చప్పుడుగా ఉంది, తప్పులు తలుపు వేసేటప్పుడు బ్యానర్ పక్కన వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ ఏర్పాట్లో ఉన్న రహస్యం. ఇంతవరకు శ్రోతలకి ఈ రహస్యం తెలియకపోతే ఈ రోజులో ఈ రహస్యం కూడా వాళ్ళకి దర్శింపజేద్దాం. సరే, మళ్ళీ సాయంత్రం సరిగా వేసుకుందాం. ఏమంటున్నారు? రామేతి నిజ క్రీడాయాం సీతేతి సాధన క్రీడాయాం సుభగ నరః. మళ్ళీ భగః అంటారు. సుభగః నరః అంటే రామ అనే నిజ క్రీడ యందు, సీత అని చెప్పబడేటటువంటి సాధన క్రీడ యందు ఈ సుభగ అని చెప్పబడేటువంటి ఈ నరుడు ఏం చేస్తున్నాడంటే ఉభాభ్యాం క్రీడాం ఆధ్యాత్మిక ఆహ్లాద తృప్త్యో తథా అసామర్థ్య అనాత్మనః ప్లవన తారణే చ సదా జీయాత్. అర్థం ఎట్లా? సదా జీయాత్ అంటే ఎప్పుడు జీవించాలి, లేకపోతే బ్రతకాలి. ఎట్లా బ్రతకాలంటే రామ అనేటటువంటి నిజ క్రీడ యందు, సీత అనే సాధన క్రీడ యందు ఏం చేయాలి? ఉభాభ్యాం క్రీడాయా, ఆ రెండు క్రీడల ఎందులో కూడాను ఆధ్యాత్మిక ఆహ్లాద తృప్త్యో, ఆధ్యాత్మికంగా ఆహ్లాదం అంటే మిక్కిలి ప్రీతి అనమాట, ఆనందం, తృప్తి. మిక్కిలి ఆనందము, తృప్తి, ఆ రెండు తృప్తులు ఎందుకు కూడా ప్రవర్తించాలి, ఎందుకు ప్రవర్తించాలి. ఇంకో అంశం ఎట్లా ఉంటుందంటే అసామర్థ్య అనాత్మనః, తనకు చాతగానటువంటి లేక సామర్థ్యం లేనటువంటి అనాత్మముల ఎందు కూడా ఎట్లుండాలి? వాటి ఎందు దాటేటట్లుగా, ఆధ్యాత్మికమందు ప్రీతి నిలుపుకునేటట్టుగా, అనాత్మలను దాటేటట్టుగా సదా జీయాత్, ఎప్పుడు ప్రవర్తించాలి. ఎవరు? సుభగ నరః. ఈ సుభగ అని చెప్పబడేటువంటి నరుడు ఆ విధంగా ప్రవర్తించాలి. తదర్థం లోకరక్షణం చెప్పండి. తదర్థం లోకరక్షణం లోకృదర్శనే. దర్శనే అంటున్నాను. ఎక్కడ తెలియదు నీకు ఈ షా? దర్శనే, లోకృదర్శనే. దర్శ అట్లా లోకృదర్శనే దృష్టి రక్షణం ఏకైక ఉపాయ. తదర్థం అంటే అట్లా సదా ఎప్పుడు కూడా ప్రవర్తించడానికి, లేక జీవించటానికి, లేక జయించటానికి, దానికోసము లోకరక్షణం అంటే తదర్థం లోకరక్షణం, దానికోసమని తన దృష్టిని రక్షించుకోవటానికి. లోకరక్షణం అంటే దృష్టి రక్షణ. దాని కొరకు తన దృష్టిని రక్షించుకోవటం ఒకటే ఏకైక ఉపాయ. దానివల్ల అటు ఇటు పోతున్నది అనుకుంటే తన దృష్టిని రక్షించుకుంటే అటు ఇటు పోకుండా ఉంటాడు. చాలా గొప్ప విశేషం. అప్పుడప్పుడు మనం కూడా వింటాం, దృష్టి ఎట్టా ఉంటే సృష్టి ఎట్టా కనిపిస్తుంది అన్నమాట. మనకు విన్నమాటే కానీ కన్నమాట కాదు. కన్నటువంటి కన్నమాట అంటే దర్శించిన మాట, చూచిన మాట. విన్నమాటే కానీ కన్నమాట కాదు. విన్నాము సరిగా, దాని అర్థం మనకు దర్శనం కాదన్నమాట. తెలియంది కాదు, తెలిసింది కూడా కాదు పూర్తిగా. అటువంటిది ఏమంటున్నారు? తదర్థం ఆ విధంగా తాను ఎప్పుడూ కూడా సుభగ అనే ఆ సంజ్ఞ చేత మరి ఈ విధంగా రెండు ప్రవర్తనల్ని కూడా సీతారామ ప్రవర్తనలు రెండింటినీ కూడా పలికించి అన్వయం చేసుకోవడం అనేటటువంటి దాని యందు ఎప్పుడు అట్లా ఆహ్లాదంలో తృప్తిగాను, ఆహ్లాదమునందు తృప్తిగాను, చాతగాని అనాత్మముల యందు
ఖండించేటట్లుగాను ఆ ప్రవర్తించడం చూసారా. ఈ ప్రవర్తించడం అనేది లోకరక్షణ, అంటే తన దృష్టిని తాను రక్షించుకోవడం, తన దృష్టిని రక్షించుకోవడం. బాగా చెప్పుకుంటాను చూడండి, దృష్టిని రక్షించుకోవడం అంటే ఎట్లా ఉంటుందంటే, గౌక్కున దాని ఎందుకు చూసి కావాలి అనిపించింది అనుకోండి. ఎందుకు కావాలనిపించింది? దాని ఎందుకు చూసేటప్పటికి అక్కడ నేను ఉన్నాను అనుకునేటప్పటికి కావాలనిపించింది. ఇప్పుడు దృష్టి అంటే ఏం చూస్తున్నాను? ఇప్పుడు నేను దాన్ని చూస్తున్నాను, నన్ను చూస్తున్నానా? నాకు శుభమేగా కావాలి, నాకు సుఖం కావాలంటే అది నాకు సుఖం తెచ్చిపెట్టదు అని ఈ మాత్రం తన దృష్టిని తాను రక్షణ చేసుకోవడమే ఏకైక ఉపాయం. చేస్తే అప్పుడు దాన్ని కూడా పోకుండా ఉంటాడు. హుక్కున అది అన్నాం అనుకోండి, అది కావాలి, నీకు నేను కావాలి, అది కావాలి అన్నప్పుడు అది అక్కడ చూపించాడు. కావాలి ఎవరికి? తనకు. కావాలనేది తనకు. ఇప్పుడు అది కావాలి అనే వాక్యంలోనే రెండు స్పర్ధలు వస్తున్నాయి, స్పర్ధ కనిపిస్తోంది. అది అక్కడ ఉంది, కావాలి ఇక్కడ ఉంది. ఇప్పుడు కావాలి అన్నది చేరాలి, చేరేది ఏమిటి? అది జరగదు. తను ఏ దృష్టితో అడిగాడో ఆ దృష్టి తను చేరుతుంది. చేరినప్పుడు ఎట్లా వస్తుంది? తప్పుడు దృష్టితో అన్నాడు అనుకోండి, అది బాధించి తన్ని చేరి తన్ని సవరిస్తుంది. నిజ దృష్టితో అన్నాడు అనుకోండి, నిజ దృష్టితో తన్ని సేవిస్తుంది, తన దగ్గర ఉంటుంది, ఎడుతుడికే తన దగ్గర. ఇప్పుడు దృష్టి ఏం చేయాలి? ఎక్కడ దర్శించాలి? కావాలి అన్నప్పుడు కానీ అది అన్నప్పుడు కానీ ఎక్కడ చూడాలి? తన దగ్గర చూడాలి. తన దగ్గర చూసామనుకోండి, అప్పుడు పరిష్కారం అయిపోయింది, సమస్య లేదు. ఇది సృష్టిలో ఏకైక ఉపాయం, ఒకటే ఉపాయం, ఇంకో ఉపాయం లేదు. దృష్టిని సవరించుకుంటే జగతంతా లేకుండా వెళ్ళిపోయింది. తస్య ఉపాయస్య హేతునా తస్య ఉపాయస్య హేతునా హి గతి వృద్ధ్యోః ప్రవర్తనేన చ వర్ధనేన చ మాంగళ్యం తంతునా. మాంగళ్యం అంటున్నాడు, మాంగళ్యం లాగనులా, మాంగళ్యం లాగదులా, మాంగళ్యం. లా కూడా వెళ్ళి అని ఇంగ్లీష్లో. మాంగళ్యం తంతునా తను విస్తారే మాంగళ్యస్య శుభస్య విస్తారేణ మాంగళ్యస్య శుభస్య విస్తారేణ నరః సాధకః కంఠే బధ్నామి కణశబ్దే. మళ్ళీ శబ్దే అంటున్నాడు. బాబా ఎక్కడ తగిలించుకున్నారో ఇది. ఎక్కడ తగిలించుకున్నారో ఇది, లేనిపోతుంది. మన హిందీ వాళ్ళం కాదుగా. చెప్పండి. కణశబ్దే శబ్దయితవ్యమితి కంఠే బధ్నామీతి. కంఠే కాదు, కంఠే బధ్నామీతి. కంఠే బధ్నామీతి ప్రవర్తతే. అవునా? అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు అక్కడ? తస్య ఉపాయస్య హేతునా, ఒకటే ఉపాయం ఉన్నారుగా, దృష్టి మార్చుకోవడం ఒకటే ఉపాయం. తస్య ఉపాయస్య హేతున, దాని యొక్క హేతువు వల్ల అంటారు. హేతు అంటే మనకు ముఖ్య కారణం అనేస్తాం. హేతు శబ్దానికి హి గతి వృద్ధ్యోహ అర్థం చూపిస్తున్నారు. అంటే ప్రవర్తన చేత వృద్ధి పొందడం. ఏ కారణం అని మన లేదు. మరి ఎట్ట వచ్చినాయో సర్వార్పణం అంటాడు. అర్పణం అంటే ప్రవర్తన అర్థం. అర్పణం అంటే మనకే తెలుసు, దోచిచ్చేయటం. అరి అంటే శత్రువు అంటాడు. అరి అంటే అది కూడా రూ ప్రవర్తనే ధాతువు, రూ గతవు ధాతువు. ఈ శత్రువు ఎక్కడున్నాడు?
యుద్ధం అంటే ఇట్లా చెలించకుండా ఎట్లా ఉన్నదో అట్లా తీసుకుంటే అది యుద్ధం. మనకు యుద్ధం అంటే పొడుచుకుని కనుక ఇప్పుడు ఏమంటున్నారు, ఆ ఉపాయం యొక్క హేతువుగా అంటే దాన్ని ప్రవర్తింపు చేసుకుంటూ, అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఏ ఉపాయాన్ని ప్రవర్తింపు చేసుకోవాలి, దృష్టి మార్చడం. దృష్టిని మార్చుకోవడం అనే ఒక ఉపాయాన్ని ప్రవర్తిస్తూ దాంతో తాను ఎదుగుతూ, వర్ధనేనంటే ఎదుగుతూ, మాంగళ్యం తంతునా అంటే తంతు శబ్దానికి తను విస్తారే అని అర్థం. మాంగళ్యమును అంటే సుఖాన్ని, విస్తరేణ తంతు అంటే విస్తారం, కనుక శుభమును విస్తరింపచేసుకోవటం చేత ఉపాయమును ఆచరించినందువల్ల శుభమును ఆచరిస్తూ ఇటు ప్రవర్తనైన వర్ధనైన ప్రవర్తిస్తూ ఎదుగుతూ ఉన్నందువల్ల శుభమును తాను పెంచుకుంటాడు. అవునా, పెంచుకుని విస్తారమవుతాడు. విస్తారేణ నర సాధక, నరుడు సాధకుడు ఏం చేస్తాడంటే, ఏమంటున్నాడంటే కంఠే బధ్నామి అంటున్నాడు. ఆవిడ పక్కన కూర్చోబెట్టి ఆవిడ కంఠంలో కట్టం కాదు. కంఠే బధ్నామి అంటే కంఠంలో కట్టుకుంటున్నాను. ఒక పిచ్చోడికి పెళ్లి చేశారట. వాడికి పెళ్లి చేస్తే వాడు పిచ్చోడు ఎట్టయినాడు అర్థం కాదు. చేస్తే వాడికి ఏమి తెలియదు. ఆ అమ్మాయి అంతకంటే ఆ అమ్మాయి చదువుకున్న పిల్లే, కానీ ఏమి లేనివాడు, వీళ్ళేమో బాగా ఉన్నవాడు. పెళ్లి చేస్తుంటే తనకేం తెలియదు. బాగా కలవారి పుట్టిన కుటుంబానికి వెళుతుంది కదా అని సంతోషం ఉంటారు. తీరా పెళ్ళిలో కూర్చోబెడితే వాడు ఎంత పిచ్చివాడంటే, మంగళసూత్రం ఇచ్చేసి కట్టమంటే వాడు అని చెప్పి ఇటు కట్టుకుంటాడు. అప్పుడు అప్పుడు చూస్తుంది ఈయన మొహం. అప్పట్లో తను ఒక నిశ్చయానికి వస్తుంది. వాడికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు వాడి చేతకాని వాడి దద్దమ్మ కదా, వాడికి మటుకు వాడికి పొడుగు చెన్నాకోలు చేసి తమ్ముడు కొడుతుంటాడు. బాగా కొడుతుంటాడు. ఆ బాగా కొడుతుండడం అనేది అక్కడ వస్తే తెలిసింది. అంతకుముందు ఏం తెలియదు తనకి, ఆ పిల్లకి. ఆ తర్వాత మామూలుగా ఒకసారి వచ్చేటప్పటికే అది చేస్తాడు. అప్పుడు గబుక్కున తను బయటకు వేస్తాను, బయట నిలబడి ఏం కొడతావు ఇప్పుడు కొడు అంటుంది. మరి దగ్గర రానియకుండా వానికి ఎన్నెన్ని పాఠాలు చెప్తుందో, ఆ పాఠాలు చెప్పి వాడిని బాగా నిజమైన దృష్టికి పట్టుకొస్తుంది. ఒకసారి ఒక పాట పాడుతుంది. ఆ పాట పాడేటప్పుడు ఇంటి విడిచిపోకు అని మరి యశోద కృష్ణుడికి ఎట్లా పాడుతుందో ఆ పాట పాడుతుంది అన్నమాట. పాట పాడుతుంటే అప్పుడు వాడు ఏం చేస్తాడంటే, పాట బాగుంటుంది అన్నమాట వాడికి. ఆ పాట పాడుతుంటే లేచిపోతాడు. వాడు లేచిపోతుంటే ఎక్కడికి పోతున్నాడు అనుకుని ఆ వీణ గమగమగా వాయిస్తూ ఉంటుంది. వాడు అక్కడి దాకా పోయి తలుపు గుళ్ళె పెట్టేసి వస్తాడు. అప్పుడు తనకు తెలియదు అన్నమాట. ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే, వాడి దగ్గర పిచ్చోడా, ఇప్పుడు ఏం చేశాడు, తాళి ఆవిడికి గట్టి తన కట్టుకున్నాడు. అక్కడ చెప్తుంది కంఠే బధ్నామి అన్నప్పుడు కంఠమునందు కొడుతున్నాను. కంఠ శబ్దానికి కణ శబ్దే ధాతు, అంటే పలికించి బద్ధుడినవుతున్నాడు. అంటే శుభమును మాంగళ్యం తంతున అంటే శుభమును విస్తారంగా దృష్టిని మార్చుకొని పలికించుకొని నేను నా పలికింపుకి కట్టేసుకుంటున్నాను. కంఠే బధ్నామి అంటే శబ్దయితవ్యమితి. కంఠే శబ్దానికి ఇది పలకాలి, దృష్టిని మార్చుకుని నేను దాన్ని ప్రయోగించి ఎదగాలి అన్నటువంటి దాన్ని నేను పలకాలి. ఇందాక అన్యమని దీనిలో చెప్పుకున్నాను. అన్యం అంటే పలకవలసి ఉన్నది అన్నమాట. అంటే ఇక్కడ శబ్దయితవ్యం ఇది, నేను పలికించాలి, నేను పలకాలి అని ఏమంటున్నాడు, కంఠే బధ్నామి ఇది ప్రవర్తతే, నేను పలకాలి అని ప్రవర్తిస్తున్నాడు. అది కంఠే బధ్నామి అంటే. చూడండి ఎంత అర్థం ఉందో. ఎంతో అర్థాన్ని తీసుకొచ్చేసి అక్కడ ఏమీ తెలియకుండా వచ్చేస్తే ఏం చేస్తాం. చాలా ఈ రోజుల్లో ఎంత ఇదిగా ఉంటుందంటే,
పవిత్రంగా ఏం చేస్తున్నారు, పవిత్ర కార్యమే చేస్తున్నారు. పవిత్ర కార్యం చేస్తున్నప్పుడు కనీసం ఆ విధ ప్యాంటు చొక్కా తీసేసి ధోతి కట్టుకోవాలని కూడా తెలియదు. కట్టుకోమని అక్కడ ఉన్నటువంటి వచ్చిన పూజారి చెప్పడు. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఏం చెప్పరు, మనకింద లేని పడుకోవాలంతా ఏదో చెప్పేస్తే గోడ లేకుండా వచ్చి 4 రూపాయలు ఎక్కువ ఇస్తారు, తీసి వెళ్ళిపోతే చెప్పు, నీ డబ్బులు నాకెందుకు కావాలని నేను ఇస్తాపటం, మీరు చక్కగా మారండి అని చెప్పేవాళ్ళు వేరే ఉంటారు. ఆ మాత్రం తోచదా? ఇంటికి అల్లుడు వస్తే అల్లుడికి ఏం కావాలో చేసి పెట్టాలన్నట్టు ఎట్లా ఉంటుందో అట్లాగే స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామికి ఏం కావాలో చేసినట్టు అప్పుడు ఏమంటారు తెలిసిన, స్వామికి అన్నీ తెలుసు కదా. ఇప్పుడు మనం ఈ రోజులు ఎన్ని కష్టాలు పడుతున్నాం స్వామికి తెలియదు కనుక మన ఏమనండి అని దాచుకుని అలా క్రిస్టియన్ వేషం వేస్తారు కానీ కిరస్థాయి వేషం. దాని తోడు ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఒకసారి మోరగుడిలో దేశం అక్కడ మాది సరిగ్గా మా సైట్కి ఎదుర్కొంటే అవతల ఒక ఆలయం ఉంది. మాకు అక్కడ సైట్ ఒక అతను ఉచితంగా ఇచ్చాడు అనమాట. 2.5 ఎకరాలు 2 ఎకరాలు 36 సెంట్లు ఇచ్చాడు. ఆయన ఆ ఆలయాన్ని తీసుకొని దాన్ని ఉద్ధరణ చేద్దాం అనుకొని అంత ఏర్పాటు చేస్తున్నాడు. ధ్వజస్తంభం ఎత్తడం అని ఒక రోజు ఉంటే రమ్మంటే మరి వెళ్ళకుండా ఎట్లా ఉంటాం, ఎవరైనా వస్తే అటువంటి సందర్భానికి వస్తే ఏదైనా మాట చెప్పాలంటే చెప్పించడానికి ప్రయత్నం చేస్తాం. కాకపోతే అందులో తెలిసిన వాళ్ళు మన మఠానికి కావాల్సిన వాళ్ళు, అందుకని తప్పకుండా వెళ్ళామన్నమాట. అక్కడ వెళితే ఈయన వీళ్ళందరూ అక్కడ వాళ్ళకేం తెలుసు అంటే పైన చొక్కా వేసుకోకూడదని తెలుసు, కింద ప్యాంట్ అట్లాగే ఉంటుంది. ఒకసారి వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు, ఆయన అమ్మ చనిపోయినప్పుడు, వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కూడా తద్దినం కర్మ చేయాలిగా, వెంటనే చొక్కా ఇప్పేశారు. వాళ్ళ ఆయన తమ్ముడు వాళ్ళైతే ఎవరెవరు చొక్కా ఇప్పేశారు, ప్యాంటుతోనే తిరుగుతున్నారు అనమాట. అట్లాగే ఏం చేస్తుంటే అప్పుడు గట్టిగా వాళ్ళ ఆవిడ కూడా అక్కడ ఉందన్నమాట. చెప్పా, ఇట్లా కాదు, అసలు మీరు ఆలయం గర్భగుడి దాటకూడదు. గర్భగుడి దాటే ముందు మీరు మరి గోచిపెట్టి మరి పురుషులు ధోతి కట్టాలి, స్త్రీలు చీర కట్టాలి. గోచిపెట్టి కట్టకుండా ఆలయం ద్వారమే దాటకూడదు. అటువంటిది ఆలయ ప్రతిష్ట చేస్తున్నారు, విగ్రహ ప్రతిష్ట చేస్తున్నారు, మరి ధ్వజస్తంభం తీస్తున్నారు. మీరే ఇట్లా పనిచేస్తే మీరు ఏమి సంపాదిస్తామని, ఏం పుణ్యం సంపాదించాలి, పని డబ్బు ఖర్చు పెట్టారు. కానీ ఆ పుణ్యం సంపాదించడం అంటే ఏమిటో, తాను ఏదో చేసినందువల్ల దానివల్ల తనకు పుణ్యం వస్తుంది అంటున్నారు. కానీ తను ఏమి చేశాడంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టాను కదా అంటాడు. ఆ డబ్బు ఖర్చు నీదే ఏమన్నా, నీ చిత్తాన్ని నువ్వు ఏదన్నా కాస్త చైతన్యవంతం చేస్తే నీకు వస్తుంది అని గట్టిగా చెప్తే అప్పుడు ఆ పూజారి వచ్చి అవునండి గర్భగుడి దాటకూడదు అని వాళ్ళు అప్పుడు ఆయన నిలబెట్టి ఆయన ధోతి తెప్పించి ఆయన ధోతి కట్టించి అప్పుడు ఆవిడేమంటుంది, అవును స్వామి అట్లా చెప్తా చేయండి, అట్లా చేయండి. అప్పుడు ధోతి కట్టించి ఆయన చేత నిలబెట్టి అదంతా స్తంభం ఎత్తేదాకా మరి వాళ్ళు స్తంభం ఎత్తినప్పుడు దాని చేస్తారు లంబంగా సరిగ్గా ఉంటుంది. అటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. దూరంగా చూస్తారు, దగ్గరగా స్తంభం మీద కొలత పెద్ద బట్టి చూస్తారు, దూరంగా ఎట్లా ఉంటుంది సరిగ్గా ఉందా చూస్తారు. అట్లా చూసి అవునా కనుక ఏం చేయాలి, ఎవరో కాసేపు ఉండమని చెప్పు. ఏం కావాలి 2 మందిలో అట్లా పిలుస్తారు, మాట్లాడుకుంటాడు. అదేదా వాడికి తెలియదు. అప్పుడు గట్టిగా చూపించి చెప్తే అప్పుడు కట్టుకున్నాడు, అంత అయ్యేదాకా చేశాడు. తర్వాత అది అంత గట్టి
గట్టిగా పడితే కానీ వాళ్ళు తిరగటం లేదు. రేపు షార్ట్లు వేసుకొని వస్తారేమో అందరూ. ఆయనతో చెప్పా ఊళ్ళలో పూజారే పెడతారు. పూజారి ప్యాంట్ వేసుకుని దేవుడి దగ్గరికి వెళ్తారు. దేవుడికి పూజ అంటే పూలేయడం, హారతి అంటే కర్పూరం వెలిగించి ఇటు చూపించడం. నేను ఎట్లా ఉంటాను? ఆయనకి నన్ను చూస్తాడు, ఆయన కావాల్సిన హారతి ఇచ్చే కదా, హారతి పుచ్చుకోమను. ఏమని చెప్పాలి? ఆమె వ్యవహారానికి సన్యాసి రావడం దేనికి వచ్చి ఏం చెప్పాలి? హాహాహా చాలా బాగా చేస్తున్నారు అన్న ఎట్లా చెప్పాలి? హాహాహా చాలా చక్కగా మంటలో దగ్ధమైపోతున్నారు, పోండి అందరూ పోండి, నేను చూస్తాను, ఫోటో తీస్తాను అలా మంటలో పోయేవాడిని వెళ్ళిపోయి ఇట్లా బయటికి రాగలనా అంటే కూడా వాళ్ళు తెలియదు. అంత తప్ప మంటలో పడుతున్నామా మేము అంటారు. మంటలో పడిపోతే దగ్ధం అయిపోయినా పర్వాలే, కాయం కాలిపోయినా మళ్ళీ ఇంకో దేహం. కానీ ఇది అంతకంటే చాలా నీచమైనటువంటి ప్రవర్తన. అయితే వాళ్ళు అనుకుని చేయడానికి దేవుడికి పెళ్లి చేస్తున్నాం, కళ్యాణం అంటే పెళ్లి చేస్తున్నాం. ఆ పెళ్లిని సంస్కృతంలో అంటేనేమో కళ్యాణం, తెలుగులో అంతే పెళ్ళి. ఇప్పుడు ఏం చేశారు? అంతా పంట చొక్కాల వ్యవహారమే. ఇక్కడ కూడా పెళ్ళిళ్ళు చేసినా అంతా ఇదే గోల, అయినప్పటికీ కూడా కళ్యాణం, పెళ్లి మహోత్సవం అంటారా, పెళ్ళి ఆహ్వాన పత్రిక అంటారా, అది కూడా అది సంస్కృతం. ఎందుకు చెప్పేది ఏదో పెళ్ళి పిల్ల. అది ఇంటి వారి పేరు ఏదో ఉంటుంది, దిబ్బలపాడు వారి పెళ్లి పిలుపు. పెళ్లి పిలుపు దిబ్బలపాడు వాళ్ళ ఇంటి పేరు అనమాట. దిబ్బలపాడు వారి పెళ్లి పిలుపు. అంటారు కంఠే వర్ధనామి అన్నప్పుడు కంఠమునందు పట్టుకుంటున్నా అంటే పలుకుట ఎందు కట్టుబడి ఉన్నా, ప్రవర్తనకు కట్టుబడ్డా. ఏం పలుకుతున్నానో అది నేను ప్రవర్తించాలి. నా దృష్టి భేదమే. చెప్పండి. తస్య ఉపాయస్య హేతునా హి గతివృద్ధ్యోః వృద్ధ్యో అంటే వృద్ధ్యోః ప్రవర్తనేన చ వర్ధనేన చ మాంగళ్యం తంతునా. మళ్ళీ మాంగళ్యం అంటాడు. మాంగళ్యం తంతునా తను విస్తారే మంగళస్య శుభస్య మంగళ అంటున్నావు. మంగళస్య మంగళి అంటావే, మళ్ళీ మంగళ అంట. మంగళస్య శుభస్య అబ్బా బాబా మంగళ మంగళస్య శుభస్య విస్తారేణ నరః సాధకః. సాధకః అంటాడు, ఉత్తర పలకో. నరః సాధకః కంఠే బధ్నామి. కంఠే కాదు, కంఠే బధ్నామి.
కంఠే బధ్నామి. బాగా గుర్తులేదు. కంఠే బధ్నామి. ఏం చేయమంటావు, వదిలేమంటావు, నేను చెప్పు. కంఠే బధ్నామి. కావుతుందా ఉండి ఎందుకు? కంఠే కణశబ్దే. కణశబ్దే మళ్ళీ శబ్దే అంటాడు, శబ్దే అంటాడు, మళ్ళీ దాకుతాడు. కణశబ్దే శబ్దయితవ్యమితి కంఠే బధ్నామీతి ప్రవర్తతే. శబ్దవితవ్యం అంటే పలకాలి, నేను పలకాలి. పలకాలి దృష్టి మార్చుకొని రాముని ఇట్లా పలకరించుకోవటం, సీతని ఇట్లా పలకరించుకోవటం. ఎట్లా పలకరించుకోవటం? రాముని ఎట్లా పలకరించుకోవాలి? నిజ క్రీడగా. సీతని ఎట్లా పలకరించుకోవాలి? సాధన క్రీడగా. ఆ రెండింటికి ఎటువంటి సమన్వయం ఉంటుందో అది గుర్తించుకుంటూ, సమన్వయంగా గుర్తించుకుంటూ నేను దాన్ని ఎట్లా నా 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 పలకరింపులో నేను బద్ధుడనే ఉన్నాను. పలకరింపుకు బద్ధుడనే ఉన్నానంటే ప్రవర్తనించి బద్ధుడనే ఉంటాను అని ఈ విధంగా ప్రవర్తతే. ఎవరు? సాధకులు. ఇప్పుడే శుభగ. అవును, ఈ వీడు ఏం చేస్తున్నాడు? శుభగే ఓ నరుడా నీకు కడుతున్నా అని తన స్వరూపాన్ని గుర్తించుకొని తన స్వరూపానికి బంధించి ప్రవర్తిస్తున్నాడు. ఏవం నరః శ్రీ సీతారామాభ్యాం కల్యం అనతీతి శబ్దయతీతి తస్య కళ్యాణం. మళ్ళీ కళ్యాణం అంటాడు. ఏవం ఈ విధంగా నరః నరుడు శ్రీ సీతారామాభ్యాం సీతారామముల అందాం, సీతారామముల కల్యం వాళ్ళని పలకరించుట, శబ్దించి పలకరించి అన్వయం చేసుకోవటం అనే దాన్ని అనతి పలుకుతున్నాడు. అంటే ఇప్పుడు తను ఏం పలుకుతున్నాడంటే వాళ్ళని పలకరించుకుంటున్నాడు. ఏం ఆచరిస్తున్నాడు? వాళ్ళని పలకరించుకుంటున్నాడు. తను నియమం ఆచరించడంలో వాళ్ళని పలకరించుకుంటున్నాడు. తనేం చేయటం లేదు. తన ఆచరణ ఎట్లా పెడుతుంది? సీతారాములను పలకరించి, అంటే నిజ కర్మను సాధన కర్మను రెండింటినీ కూడా పలకరించుకుంటున్నాడు అని గుర్తించినప్పుడు, గుర్తించి శబ్దయతి అనతీతి శబ్దయతి ఇది పలుకుతున్నాడు కనుక ఇప్పుడు ఏమైంది? ఆ సాధకుడికి కళ్యాణం అయింది. సీతారామ కళ్యాణమా, వాడికి సాధకుడి కళ్యాణమా? సాధక కళ్యాణం. సీతారాం వాడికి ఏం పెళ్ళి ఏం లేదు. ఓం తత్సత్. ఇది ఆధ్యాత్మికే జగద్ధితం లోకహితం శ్రీ సీతారామ కళ్యాణం. ఓం తత్సత్. ఈ విధంగా చాలా కాలంగా సీతారామ కళ్యాణం అనే అర్థాన్ని సరిగా చెప్పాలని, కాకపోతే పార్వతి పరమేశ్వరుడి కళ్యాణం అన్నప్పుడు ఆ పార్వతి అనే పదం యొక్క లక్షణాన్ని పలికిస్తాం, అంతేగాని కళ్యాణం మాత్రం ఇంతే. సాధకుడికే కళ్యాణం కానీ కళ్యాణం కాదు. ఆ పరమార్థమును ఎన్నెన్ని కోణాల్లో మనం పలికించుకోవాలనో
అన్ని కోణాల్లో పలికించినట్టుగా లక్ష్మీనారాయణ అన్నా ఇట్లా అన్నా అట్లా అన్నా ఏమైనా చెప్పారు. అంతేగాని వాళ్ళకంటూ వాళ్ళు వాళ్ళు గారు, వాళ్ళకి పెళ్ళి కాదు, వాళ్ళకి సంసారం లేదు, వాళ్ళ సంసారంలో పడి చావట్లేదు. అయితే మనకు ఒక సందేహం వస్తుంది. మొత్తానికి లాక్కొచ్చి ఇటు తిప్పావు అని అంటారు, అంతేగాని లాక్కొచ్చి ఇటు తిప్పావు కాదు. ప్రతిసారి ఒకటే సూత్రాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఏమిటా సూత్రం చెప్పుకుంటున్నాం అంటే, అది అన్నప్పుడు అది పలుకుతోందా, తను పలుకుతున్నాడు. ఈ మాట మనకు బాగా అర్థం కావాలి. తెలుసుకుంటే అప్పుడు దాని ప్రకారం నిజమును పలికించాలి చెప్పేటప్పుడు. అది అన్నది ఎవరు? తను. ఎక్కడి నుంచి వచ్చింది? తన లోపల నుంచి వచ్చింది. తన లోపల ఏదుందో అది పలికింది. తనదేముంది? తన ఉనికి స్వరూపం ఏముందో అది పలికింది. ఇప్పుడు ఆది శబ్దానికి అర్థం ఏమి? తన పలికిన పలుక, లేకపోతే అది అనేటానికి నామరూపాలు కల్పించేవి, ఆ నామరూపాలు అర్థమా అని ప్రశ్న వేసుకుంటే, ఆ నామరూపం అది అన్నప్పుడు ఆ నామరూపాలను పలకరించుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఆ పలకరించుకున్నప్పుడు ఆ వ్యవహారానికి ఏమి వెలుగు వచ్చింది? అది అన్నాం. ఏం వెలుగు వచ్చింది? అది అంటే ఏమిటో దానికి తెలియదు. అది తనకి ఏమీ కనిపించటం లేదు. నిజానికి ఎక్కడే కనిపిస్తుంది? అది అని తాను ఎట్లా అన్నాడో అదే కనిపిస్తుంది. అది అక్కడ కనిపిస్తోందా, తన దగ్గర కనిపిస్తోందా? తాను ఎట్లా అన్నాడో అదే కనిపిస్తుంది. తను ఎట్లానో అన్నాడు అనేది తన దగ్గర కనిపిస్తోందా, అక్కడ కనిపిస్తోందా? తన దగ్గరే కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ అవతల అన్నటువంటి పదములకు కానీ ఆ వ్యవస్థకు కానీ అర్థం ఏమి లేదు. మరి నీవు సీతారాముల కళ్యాణం అన్నావు అనుకోండి, అంటే ఏమర్థం? అసలు ఆధ్యాత్మికము అన్న పదములకి పదమైతే ఉంది కానీ అంటే ఏమిటో అర్థం కాదు. ఈసారి తిరుపతి దేవస్థానం వాళ్ళతో హోరాహోరి పోట్లాడా. వాళ్ళ సుప్రభాతము ఇట్లా సర్వానర్థకంగా ఉంది, అంత అనర్థకమేది ఉండద్దు, పైగా అన్ని భాషల్లో మార్చారు, చాలా తప్పు, అది అట్లా ఉండకూడదు అని వాళ్ళు చూపించి, ఎత్తి చూపించి వాళ్ళ పుస్తకంలో రెడ్ అండర్లైన్ గీసి ఆ పుస్తకం ఈవో గారి చేతిలో ఇచ్చి ఆయన చాలా ప్రీతి అయినట్టుగా మంచి నటించాడు, కానీ చివరికి చేయకుండానే వెళ్ళిపోయినాడు. తర్వాత వచ్చిన వాడు ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంతంతో చేశారు. మరి వాళ్ళకి ఏం చెప్పడానికి ప్రయత్నం చేశామంటే, ఏమిటో ఏమిటో అనుకుంటారే కానీ ఏ దేవుడిని గురించి వ్యాపారం చేస్తూ సంస్థకి డబ్బులు సంపాదిస్తున్నారో, వ్యాపారమేగా డబ్బులు సంపాదిస్తున్నారు, ఆ దేవుణ్ణి ఆ దేవుణ్ణి ఇట్లా నాశనం చేసి పట్టుకుని ఏం సంపాదిస్తారు వీరు? కనుక కనీసం ఆ దేవుడిని గురించి పరమార్థం సరిగ్గా చెప్పద్దా అని చెబితే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. పుస్తకం రాసిమ్మన్నారు. రాసిమ్మంటే ఎంత వాళ్ళు నవంబర్లో చెప్తే జనవరి కల్లా పుస్తకం రాసి ఇచ్చేసాం, ప్రింట్ చేసి మరి పంపించేసాం. వాళ్ళు ప్రింట్ చేసి పంపిస్తే వాళ్ళు అచ్చుకు డబ్బులు చివరికి అటు ఇటు చేసి, అటు కాకుండా చేసి అచ్చు వేసుకోవడానికి డబ్బులు ఇచ్చారు. అంత 30,000 ఎంత ఇచ్చారు వాళ్ళు. ఒక పుస్తకాన్ని 30,000 ఇస్తారు. 30,000 చెక్కు పంపించేశారు అమ్మటానికి. ఏం చేసాము? మేము అడిగింది అచ్చు వేసుకోవడానికి డబ్బులు అడగల. దాని సందర్భం ఎట్లా వచ్చిందంటే, ఒకసారి చెప్పినప్పుడు వాళ్ళ పిఆర్ఓ అంటారు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన ఒకసారి కలిస్తే
అన్నప్పుడు ఆయన చూపించి వాళ్ళు అడిగారు, అర్థం మీరు రాసి ఇవ్వండి. నేను చెప్పాను దీనిలో 5 శ్లోకాల్లో చాలా దోషం ఉంది, అవసరమైతే 5 శ్లోకాలకి నేను నిజార్థం రాసిస్తా, మీరు సవరించుకుంటారా అని. వాళ్ళే ఉన్నారంటే మీరు 5 శ్లోకాలకి ఇస్తే వాడిని వెతుకొచ్చి ఆయన అనుమతి తీసుకుని కానీ మీరు దాన్ని సవరించడానికి వీల్లేదు, మీరే రాసేయండి, మేము అచ్చు వేస్తా ఉన్నాను అని చెప్తే, నవంబర్ నాడు చెప్తే జనవరి కల్లా వాళ్ళకి పుస్తకం వేసి అచ్చు వేసి చేసాము, లేకపోతే మా ప్రింట్లో తీసి పంపించాము, జ్ఞాపకం అయితే లేదు, పంపించాము. దానిలో చెప్పేటప్పుడు ఏమన్నంటే విశేషార్థం కూడా రాసి ఇవ్వండి అన్నాడు. ఆ విశేషార్థంతో సహా 2 పుస్తకాలు పంపించేసాం వాళ్ళకి. వాళ్ళు పంపించేస్తే వెంటనే మా దగ్గర తమిళంలో అనువాదం చేసాం, హిందీలో అనువాదం చేసాం, కన్నడలో అనువాదం చేసాం, ఇంగ్లీష్లో అనువాదం. ఇప్పటికీ మా దగ్గర పుస్తకాలు 2 ఉన్నాయి. అక్కడికి పోతే దాంతో ఏమిటో బేరాలు ఆడతారు, ఏమిటో బేరాలు. ఇక్కడ ఒక పండితుడిని ఎవరిని అడిగారు, సమస్య చూపిస్తే ఒక పండితుడు పంపించుకోవాలంటే ఏమవుతుంది, పండితుడు పంపించుకోవాల్సిన అవసరం ఏంది? ఎవరో రాస్తే ఇక పండితులు పంపించుకోవడం అర్థం బాగుంది. అడిగిన తర్వాత పంపించిన వాళ్ళు పండితులు, ఆ పండితులు వాడు పంపించుకోవడం రాస్తే వాడు తెలియని వాడు దత్తమ్మవాడు, వాడేమో వైష్ణవుడు ముందు ఏదో రాస్తే అప్పుడు ఆ చివరికి అయ్యో అన్నాడంటే, ఈ లోకం బాగుపడుతుంది, మీకు డబ్బులు ఇస్తే తీసుకోండి అని చెప్పి మాకు చెప్పకుండా ముందు రాసేసాడు. అదేమి రాశాడు పోతే, ఈ లోకం బాగుపడదు, మీకే డబ్బులు ఇస్తే మీరు బాగుపడతారని చెప్పి అని రాసేసానంటాడు. ఇప్పుడు ఇట్లాగైతే కాకపోతే 2 సంవత్సరాలు ఇంకా 2 నెలలు అయితే మళ్ళీ దీన్ని రివ్యూ చేయొచ్చు అంటే 2 నెలలు ఆగిన తర్వాత ఇప్పుడు ఏమంటామని మళ్ళీ వాళ్ళు ఎంబడిపడి మారుస్తావా. చివరికి వాళ్ళు ఏం సమాధానం చెప్పకుండా అప్పటికి ఆ సందర్శకి ఆయన ఈవోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది, వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకో ఈవో వచ్చాడు, ఆయన చెప్పిన తర్వాత ఇంకా 6 నెలలు కాదు, చెక్ వచ్చిన తర్వాత 6 నెలలు దానికి వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 6 నెలల లోపల ఏం కావాలో చూపించుకుంటూ ఏం చేస్తారో చూసుకొని, కాకపోతే వాళ్ళని చేయం కాలేదని చేసి ఏమైపోయిన తర్వాత ఏం చేసే వాళ్ళకి ఆ చెక్ వెనక్కి పంపించేసాం. ఇంత దరిద్రం పెట్టుకున్నటువంటి దానిలో మీ దగ్గర మేమేం చేసుకుంటాం, మేము గురికి తినాల్సిన అవసరం మాకు అక్కడ ఏమీ తెలియదు వాళ్ళకి. ఏం చెప్పుకుంటున్నామంటే ఏదన్నా అది అన్నప్పుడే అది తనదేం కానీ అది కాదు కదా. అట్లాగే రామ సీత ఏం చెప్పినప్పటికి కూడా నువ్వు ఏమని చెప్పావు, నీకు శాస్త్రం ఏమని చూపించింది, ఒక పవిత్రంగామైనటువంటి దేవతామూర్తుల గురించి చెప్పినటువంటి దాన్ని దేవతామూర్తులు కూడా నీకంటే నీచంగా ప్రవర్తింపజేసేది ఏం అర్థం లేదు. అదిగో తోక అంటే అదిగో పూరి అంటారు, ఎటంటే పరిగెత్తేవాడు. అందువల్ల ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే నువ్వు ఏదో ఒకటి తిప్పావని కాదు, ఏదైనా తన దగ్గర దర్శనం చేయవలసింది. తన దగ్గర ఎట పలుకుతుందో అదే సత్యం, కానీ అది తనకు సత్యం అవుతుంది. దానికి ఏమైనా ప్రమాణం ఉందా, ఆ ప్రమాణం చూసుకో. దేనికైనా ప్రమాణం చూడు. ప్రమాణం ఉంటే సృష్టి ఎట్లా చెప్పిందో ఆ కొలత అని అర్థం. సృష్టి కొలతకు సమానంగా. సృష్టి అంటే ఏం అర్థం కాదు, శాస్త్రం అంటే ఏం అర్థం కాదు, కొలత అంటే ఏం అర్థం కాదు. వేడికి లేచిందే పరుగు, ఎట్ట బుద్ధి పుడితే అట్ట పరిగెత్తడం, ఎట్టంటే అట్ట ప్రవర్తించడం, చివరికి చచ్చిపోవడం. జీవితానికి చావు అంతం కాదు. జీవితం అంటే జీవించడం. జీవించడానికి చావు అనేటటువంటిది ఒక గమ్యం ఉంటే ఏమైనా అర్థం ఉందా? అసలు అప్పుడు మన జీవితాన్ని మనం శంకించాలి. శంకించడం తెలుసమ్మా, అనుమానం. మన జీవితాన్ని మనం అనుమానించాలి. జీవితం అంటే జీవించుట అన్నదానికి మరణించుట అనేది ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యంతో నేను జీవిస్తున్నానంటే ఏమైనా అర్థం ఉందా? ఆ పదమునికే అర్థం లేదు. ఇంత మాట మాట్లాడగలిగిన వాళ్ళు లేరు, మాట్లాడితే వినగలిగిన వాళ్ళు లేరు, వింటే ఆలోచించగలిగిన వాళ్ళు లేరు. అయ్యా ఏమైపోయింది, ఇట్లా కాదు. ఒక సంస్థ, ఒక మఠం మనకు దీనిలో దోషాలు చూపించింది, అది తప్పనది అని రాశారు. కనీసం మనం ఎవరితో ఏం చెప్పినా లేకపోయినా అవసరమైతే ఆ పండితులందరినీ కూడా పిలిపించుకొని, తన స్టాఫ్లో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించుకొని ఒక మీటింగ్ పెట్టుకొని దీని సంగతి ఏమి అని ఒక ఈవో, తను పెద్దవాడు కదా, ఈవో అంటే పెద్ద, ఆ దేవస్థానానికి పెద్ద, ఏమైనా చేయగలిగినటువంటి వాడు. ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరున్నా కూడా చేయగలిగినటువంటి వాడు. అటువంటి ఆయన ఓ మీటింగ్ పెట్టుకుని దీని సంగతి అంత అవసరమైతే ఆ మీటింగ్కి మఠాన్ని కూడా రమ్మంటే వస్తే వాళ్ళు ఏమన్నా ఎటుగా మాట్లాడితే దానికి సమాధానం ఏం చెప్తావు చెప్పు. నువ్వు ఇట్లా అన్నావు కదా, మా వాళ్ళు ప్రశ్న వేస్తే దానికి ఏం సమాధానం చెప్తావు, రమ్మంటే పోవచ్చు. ఏం ప్రయత్నమే చేయరు.
చివరికి ఈ ప్రయత్నం అన్నా చేయొచ్చు కదా అని కూడా వాళ్ళకి సూచన చేసి రాసి పంపిస్తే కూడా ఎట్లా ఉంటుంది, వీపు గోడ వేసి రుద్దితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అసలు. ఏం లక్ష్యమే లేదు. కనుక ఇది మనం కల్పించింది కాదు, నిజంగా పలుకుతున్నటువంటి విషయం. నేను అంటున్నానన్నప్పుడే సృష్టి ఏమంటుంది, నేను నువ్వు పలుకుతున్నటువంటిది ఏమనుకున్న భ్రాంతి స్వరూపం కాదు, నువ్వు సత్య స్వరూపాన్ని నువ్వు పలుకుతున్నావు అని అనుకుంటున్నావు నువ్వు. కానీ నువ్వు దాన్ని పలకాలంటే దానికి ఆధారమైనటువంటి ఒక నిజం ఉండాలి. నువ్వు మాటిమాటికి మార్చుకుంటూ మార్చుకుంటూ ఏదో పలుకుతూ ఉంటే ఆ మార్పుల కన్నింటికి ఆగేటటువంటిది ఒక నిజం ఉండద్దు, మార్పులతో ఊడిపోయేటట్టుగా ఉంటుందా? అది ఏది ఉంటుందో అది నేను, దాన్ని ఆధారం చేసుకొని ఈ మార్పులతో మాట్లాడుతున్నావు. అసలు ఒక ప్రమాణమును చెప్పడం అనేటటువంటిది ఏ విధంగా చూపించాలో కూడా చేత కాదు. ఉనికి అన్న శబ్దం చేత ప్రమాణమును చూపిస్తున్నట్టు ఉంటే సత్ అనే పదం అందరూ వాడతారు, చాలామంది తెలుసు. సత్యనారాయణ అంటే ఏమర్థం? సత్యనారాయణ అనే పదం పలకడం చేత కాదు అందరూ, విశేషించి తెలుగు వాళ్ళకి. సత్యనారాయణ అంటారు. సత్యనారాయణ త్యాపలకడం వాడి సత్యన రాదు. ఇది నన్నాను యజమానన్ యథాలాభం. ఒరే సత్యనారాయణ అంటే ఆ పేరు పెట్టుకున్న వాడికి కూడా తెలియదు, పేరు పెట్టిన వాళ్ళకే తెలియదు, ఇంకా అందరికీ ఏం తెలుస్తుంది? కనుక ఈ విధంగా మనం కల్పించుకున్నటువంటిది కాదు. ఏది ఏం చెప్పినప్పటికీ కూడా అంతకంటే తక్కువగా ఏదన్నా రామ పదానికి అర్థం ఉందనుకో ఉంటే అప్పుడు ఆ రాముడు వద్దు, ఆ సీత వద్దు. రాముడు అట్లా లేడు, సీత అట్లా లేదు. తపస్సు, కావ్యమే తపస్సుది. రాముడు వాల్మీకి రామాయణాన్ని సంకల్పం చేసిన మొదట్లో అది నారదుడు చెప్తాడు, రామాయణం కావ్యమును రచన చేయమని. పొంగిపోతాడు మనిషి, పొంగిపోయి తీరా కావ్యమును సంకల్పం చేసి మొదలుపెట్టేటప్పటికి తనకు అడ్డంకులం వచ్చింది. ఇప్పుడు రాముడు మరి మానవ మాత్రుడైనటువంటి అవతారం, మానవ అవతారంలాగా అవతార స్వరూపం. అతను మానవుడే అన్నట్టుగానే చెప్పాల్సి వస్తుంది. మానవుడైతేనే రావణాసురుని చంపగలడు అని అర్థం. ఈ మాట మనం గుర్తించవలసిన విషయం. మానవుడైతేనే తన రాక్షస ప్రకృతిని నాశనం చేయగలడు. ఇప్పుడు ఏమి వెనకాడతావు నువ్వు? ఊరికనే చెబుతుంటే అలా ఇస్తాడేమి? ఇంత లిస్టు వేసి సంసారాలకు ఎట్లా కనీస నియములు అంటే ఏమో కాస్త ఇంటి తీసుకునేది అంటే ఆ చార్ట్ అంతా మా ఇంటిని ధ్వంసం చేస్తుందేమో. భయం, అంతా భయమే. ఆయన చెప్పేశాడు, మనం చేయలే. రేపు యమధర్మాల దగ్గరికి పోయి ఒరే ఆయన మఠంలో చెప్పారు కదా, చెప్పారు నువ్వు చేసేవా, చేయలేదంటే ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు తీసుకోకుండా ఉంటే కనీసం తప్పించుకోవడానికి వీలు ఉంటుంది. ఎవరి దగ్గర తప్పించుకోవాలి? యమధర్మాల దగ్గర. అయ్యా తీసుకోలేదండి అంటాడు. అప్పుడు ఆయన తక్కువ తిన్నాడండి, తీసుకోలేదు ఎందుకు, నీకోసంగా చేసింది. ఎన్నివాడు చెప్పాడు తీసుకుపోయి స్నానం చేయాలి, నువ్వు తీసుకుపోయినా పోతే దీనికి గోలపడతారేమో అన్నట్టుగానే ఏం చేశాడు, ఇది యూట్యూబ్లో వీడియో కూడా చేసి పెట్టారు కదా. మరి ఏం చేసావు? యూట్యూబ్ చూసావా? చూసాను సార్. మరి చూడలే అంటే చూడలేదు సార్ అంటే దుంపదేగా వీడు సార్ గాడు వీడు వేరే వీడిని నాకు
2 బాండీల్లో పేల్చి వెళ్ళి రెండు బాండీల్లో పేల్చి అంటాడు. వాల్మీకి చాలా బాధపడ్డాడు. కావ్యం రాయటం నందు ఎంత సంతోషం కలిగిందో కావ్యంలో సంకల్పం చేసేటప్పటికీ అంత బాధ కలిగింది. ఏం బాధ అంటే, సాక్షాత్ శ్రీమన్ మహావిష్ణువు రాహాన్ని నేను మానవుడని చెప్పవలసి వచ్చింది, నారాయణుడిని చెప్పడానికి నోచుకోలేకపోయినా అని. ఆ కావ్యమా? అది ఆది కావ్యం, రామాయణం ఆది కావ్యం. ఆది కావ్యంలోనే ఇట్లాగే నారాయణుని మానవుడు అని చెప్పవలసినటువంటి గతి పట్టింది. ఇది ఎట్లా చెప్పమని చాలా బాధపడతాడు. ఆ బాధపడిన తర్వాత అతనికి తపస్సులో స్ఫురించినటువంటి విశేషం ఏంటంటే, అక్కడ నరుడు నారాయణుడుగా ప్రవర్తించేటట్టుగా ఇట్లా ఆదర్శంగా ప్రవర్తించాడు. ఇది నారాయణుడు తప్ప ఇంకోటి ఆదర్శంగా చూపించలేడు అన్న బోధ తనకు లోపల నుంచి రాముని యొక్క ప్రబోధం కలిగినప్పుడు ఆయన పడిన సంతోషానికి అంతం లేరు. ఆయా ఎన్ని సంఘటనలు మేము పుస్తకాల్లో చాలా చెప్పుకున్నాం. ఎన్ని సంఘటనల్లో రాముడు సాక్షాత్ శ్రీమన్ మహావిష్ణువు అన్న మాట చెప్పడానికి రామాయణం అంతా అదే. ఆ చెప్పిన వాళ్ళందరూ కూడా ఎవరెవరు చెప్పారు? ఆ తపస్సు చేసుకున్న వాళ్ళే, గుర్తించిన వాళ్ళే చెప్పాడు. ఆ తపస్సు చేసుకునే వాళ్ళలోంచే పోయినాడు. ఇంకా ఎవరెవరో రాక్షసులు ఉన్నారో వాళ్ళు కూడా ఎవరో మరి తాటకితో సహా ఎప్పుడైతే బాణం కొట్టాడో అప్పుడు తెలిసిపోయింది తను ఎవరి చేత కొట్టబడ్డాడు, విష్ణువు చేత. స్తవం చేసింది, నువ్వు విష్ణువు అది అని చెప్పేసి స్తవం చేసింది అని. ఇప్పుడు ఏం రాశాడు రామాయణంలో? ఎవరు రాశాడు దీన్ని? వాల్మీకి రాశాడు. ఏమని రాశాడు? తాటకి ఇట్లా అయిపోయింది, తాటకి రాముని విష్ణువుగా స్తోత్రం చేసింది అని రాస్తాడు. అంటే ఇప్పుడు ఆ రాయటంలో అక్కడ తన భక్తి అంతా చూపించుకుంటాడు. ఎక్కడెక్కడ పోయినప్పుడు కూడా, ఎక్కడికి పోయినప్పుడు కూడా రాముని శ్రీ మహావిష్ణువుగా గుర్తించిన వాళ్ళే అందరూ. రామాయణంలో రాముడు వస్తాడు, రాముడు ఫలానా వస్తాడు అని ఆయన టూర్ ప్రోగ్రామ్తో సహా కనీసం 50,000 సంవత్సరాల ముందే పబ్లిష్ అయిపోయింది గెజెట్లో. అర్థమైందా మీకు? గెజెట్ అంటే తెలుసా మీకు? గెజెట్ అంటే తెలుసా? గెజెట్ తెలుసా? గెజెట్ అంటే గవర్నమెంట్ పబ్లికేషన్, గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ అని దానిలో వచ్చేస్తాయి. అందుకని రాముడు ఎప్పుడో రాబోతున్నాడు, రాముడు ఫలానా రోజు అక్కడికి వస్తాడు అనే మాట గెజెట్ పబ్లికేషన్. ఆయన వస్తాడు అని కాసు కూర్చుంది ఎవరు? శబరి. నువ్వు వస్తావు కాసు కూర్చున్నా, ఇంకా వస్తావు అని కాసు కూర్చున్నా. అయిపోయింది, నువ్వు వచ్చేసావు, నీ ఎదుర్కొంటానని నేను వెళ్ళిపోతున్నా రామా అంటూ. నీ దర్శనం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా. అంటే ఆ కావ్యంలో చాలా విశేషాలు ఉన్నాయి. ఎంత విశేషాలు ఉన్నాయంటే అసలు గుర్తించవలసిన. మన దానిలో కూడా సూత్రంగా రాసుకున్నామంటే ఎక్కడ రాముని మానవుడుగానే చెప్పినట్టుగా, అంటే రాముడిని మానవుడిగా ఎవరు చెప్పారు? వాల్మీకి తన వాక్యంగా రాసిన చోట చెప్పాడు. ఇతరులందరూ కూడా రాముని శ్రీహరి అన్నాడు. ఆ శ్రీహరి అన్నాడు కనుక వాళ్ళు ఎంత భక్తితో చెప్పారో ఆ భక్తిలో తాను జీవించి మరీ రాసుకున్నాడు శ్లోకాలు. అది లెక్క, అది రామాయణం. అట్లాగే మనం కూడా తెలియకుండా కూడా గుర్తించినప్పుడు, అందుకని లోకం ఎట్లా ఉంటుంది? రామాయణం చదివితే, రామాయణం కథగా చదివితే ఏమి తెలియదు. కానీ రామభక్తి కలవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. తెలియకుండా భక్తి ఉన్నవాళ్ళు, తెలిసి భక్తి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. రామాలయం కట్టుకుంటే ఇంటి పాపాలన్నీ పోతాయి, రాముడు మనని బాగు చేస్తాడు అన్నట్టుగా అని భావంలో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది ఉన్నారంటే రామాయణంలో రాముడికి చాలా కష్టాలు వచ్చినాయి కనుక
మనం కూడా రాముని సేవ చేస్తే మనకు కూడా కష్టాలు వస్తాయి. అందుకని రాముని సేవించకూడదు. ఏం చేయాలి? కృష్ణుని సేవిస్తే అన్ని శుభాలు వస్తాయి. అవతల వాడిని చీల్చి కూర్చొని కదా అనుకుంటాడు. నువ్వు ఈ దృష్టితో రాముని కొలిచినా కృష్ణుని కొలిచినా సాక్షాత్తుగా శ్రీమన్నారాయణని కొలిచినా, వీడు అవతారాలేగా, సాక్షాత్తుగా శ్రీమన్నారాయణని కొలిచినా వాళ్ళని నువ్వు ఊడిగం చేయాల్సిందే, కానీ వాళ్ళ వల్ల నీకు ఏమీ రాదు. ఇట్లా ఇట్లా ఏమి రాదు. ఎందుకు రాదు? ఆయన స్థానమే ఇవ్వకపోతే నీ దగ్గర నువ్వు అక్కడుండి చెయ్యి. ఓకే, మా కొంపకు వచ్చి జాగ్రత్త, మా కొంపకు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళిపోతే మా సంసారం అంతా భంగం చచ్చుకుంటాం. అవును, నన్ను రావద్దన్న బాగుంది. రేపు యమధర్మరాజు కింకర్లు పంపిస్తాడు రా నేను తీసుకెళ్ళడానికి, తను కూడా రాడు. వాడు రాణిస్తావంటే వాడు చెప్పకుండా వస్తారంట. నేను కూడా చెప్పకుండా వస్తాయి ఏంటంటే, నువ్వు మంచివాడు కదా, నువ్వు చెప్పొస్తావు. నువ్వు గట్టిగా ఏదన్నా కొంచెం ఆర్తిగానో భక్తిగానో పాట పాడేశాడు అనుకో, ఆ పాట పాట వింటున్నప్పటికీ కూడా గబుక్కున శ్రీమన్ మహావిష్ణువు ప్రత్యక్షమై నీ భక్తికి మెచ్చి ఇచ్చేదను పుచ్చుకొమ్ము పట్టాడు పీచు అని పట్టడు, పీచిస్తే పట్టుకోవాలి, లేకపోతే దా వచ్చేసిన వైకుంఠాన్ని తీసుకెళ్ళిపోతానంటే పోతాడా? ఎప్పుడు పోతాడా? వాడు అమ్మా నేనేమంత పిచ్చోడు ఉన్నావా అంటాడు. నువ్వంటే పిచ్చోడు కనుక బోళాశంకరుడు కనుక వచ్చి తీసుకెళ్తానంటావు, కానీ నేనంత బోళావాడిని కాదు. నేను చాలా గట్టి, నేనే అసలు చాలా గట్టి. మా ఆవిడ నన్ను ముట్టిగాయలు ముట్టి బాగా గట్టి చేసింది. చాలా గట్టి. నన్ను నువ్వు ఆడించాలి. మర్యాదగా ఏదన్నా అడుగు, ఒక భక్తి పాట పాడతా, పూజ చేస్తా, హారతి ఇస్తా, మళ్ళీ పిలుస్తా, మళ్ళీ రామనవమి పిలుస్తా. ఇవాళ రామనవమి పిలిచా, అయిపోయిందే. ఇప్పుడు రామనవమి అయిపోయిన తర్వాత ఏం చేస్తారు మీరు తెలిసిన? ఆ రాముడిని పైన తగిలిస్తారు. రేపు మళ్ళీ ఇంకోటి ఏమొస్తుంది? తర్వాత ఏమొస్తుంది? తర్వాత ఏం పండుగ వస్తుంది? శ్రావణ మంగళవారం. నువ్వు రాదు ముందు కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఆమెను తీసుకొచ్చి ఆమెని ఇక్కడ తగలబెడతా, ఈ రాముడిని అక్కడ తగలబెడతా, అక్కడ తగిలిస్తా గోడకి. ఎవరిని? రాముడిని గోడకి తగిలిస్తా, శిలువ వేస్తా అక్కడ రాముడిని. ఆ మాటలో ఉన్న కొంచెం మరి ఉండద్దు. సభల్లో స్వామివారి ప్రవచన ఫోటోలు పెట్టుకుంటారు కొంతమంది, పుస్తకాలతో పాటు ఫోటోలు పెట్టుకుంటారు. మా మఠంలో ఒక ఆయన ఉండేవాడు, ఆయన చనిపోయినాడు. ఇప్పుడు ఆయన అక్కడికి పోయి వాడిని ఎగతాళి చేశాను అనమాట. ఇదిగో ఈ స్వామి ఎంత అని అంటారు. ఈ స్వామి ఎంత అంటే 10 రూపాయలు. మీ స్వామి 10 రూపాయల తీసుకో అంటే అర్థం. స్వామి ఎంత? చిత్రపటంలో కూడా అనరు, ఏమంటారు? స్వామి. తేడా తెలియదు వీళ్ళందరికీ. రామాయణం ఎట్లా వస్తుంది? రామాయణం అంటే ప్రవర్తన ఎట్లా తెలుస్తుంది? అందుకని ఇట్లా పదములే చాలు రామ, నీ పదధూడులు 10,000. పదములే చాలు రామ, నీ పదధూడులు 10,000ని మరి ఎవరో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అనుకుంటాను రాసింది. అప్పట్లో చెప్పేవాడు. ఈ మాసం పాటగా వస్తూ ఉండేది 1960 సంవత్సరంలో. ఈ రోజున కాదు అది. ఈ మాసం పాట అని ఏప్రిల్ నెలలో వచ్చేది, శ్రీరామనవమి సందర్భంగా వచ్చింది అది. పదములే చాలు రామ అంటే మామూలుగా బొమ్మ విగ్రహం అనుకుని ఆ పదములు చాలు అంటే నీ లోపల ఏదో ఇట్లా స్ఫురణ పొంగి రావటం కోసం ప్రయత్నం చేస్తుంటే నువ్వు గుర్తించింది నేను అడ్డగిస్తుంది. రాముని పదములు ఎట్లా గుర్తించావు? చాలు అంటానికి ఎంతవరకు గుర్తించావు?
ఏదో గొప్పగా అర్థమవుతుంది. అంటే ఏమిటంటే గుర్తించాలి. ఎట్లా ఉంటుందంటే పూలు తీసుకొచ్చి వేసేటప్పుడు ఇవి పువ్వు ఇక్కడ వేస్తున్నా, పువ్వును గుర్తించి అక్కడ స్వామికి అర్పిస్తున్నా అని అనటానికి పదములు అన్నప్పుడు, రాముని పదములు అన్నప్పుడు ఏమని గుర్తించావని ఆ పదములే అనుకున్నాం అనుకోండి, ఆ పదములు చాలు అంటే ఆ పదములు చాలు కనుక ఇక నేను పూలు తీసుకురాను, నీకు మెడలో హారం వేయను, నీకు మెడ అక్కర్లేదు, నాకు నీ పదములు చాలు. ఇట్లా అర్థం వస్తుందా? ఇట్లా అర్థమా? వాళ్ళ అర్థం కూడా అది కాదు. పోనట్ట కాకపోతే ఇంకో గొప్పగా అనుకున్నాం అనుకోండి, ఆ పదములు అంటే ఏమిటో తనకు చాలు అంటే ఎట్లాగో, ఆ చాలు అన్న తృప్తి తను ఎక్కడ అనుభవిస్తున్నాడు, ఏ రూపంలో అనుభవిస్తున్నాడు. ఈ 4 మాటల్ని మాత్రం ఎన్ని జన్మలు ఎత్తినప్పటికైనా ఈ 4 మాటల యొక్క అర్థం తెలుసుకున్నంత వరకు కూడా స్వామి తనవాడు ఎప్పుడూ కాదు. ఎందుకు కాదంటే స్వామి తనవాడే ఉన్నాడు, దూరంగా పెట్టి మాట్లాడితే ఎట్లా అవుతుంది? స్వామి ఎట్లా ఉన్నదంటే, లోపల ఉన్నదంటే స్వామియే పలుకుతుంటే అంతకంటే ఇంకోటి పలకటం లేదు, ఉనికే పలుకుతోంది. దేహం పలకటం లేదు, నీ భావాలు పలకటం లేదు. ఏం పలికినప్పుడు కూడా ఉనికిని ఆధారం చేసుకుని తూపై మాట్లాడినట్టే. పసివాళ్ళు ఏం చేస్తారు, నోట్లోంచి తుప్పలు తీసి పట్టుకుంటారు అంటాడు. పిప్పి అంటే మనకి ఎట్లా ఉంటుంది, ముద్దుగా ఉంటుంది. చీ చీ అంటే వాడు ఏం తెలిసింది. ఇలా అయితే ఏం చేయాలి, అమ్మ తన చెంగుతో వాడి మూతి, వాడి చెంగంతా తన మూతి ఎంగిలంతా తన చెంగు పూసుకొని దాంతో పవిత్రం అయిపోయి అట్లా పిపి అని మాట్లాడిందే కాదుగా. పసివాడేం కాదుగా. మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఈ పదంలో విలువ తెలియాలి. నీ వాక్యము పరమసత్యం, పదములే చాలు రామా నీ పదధూళులు 10,000 పరమసత్యం. అంత సత్యం కాలేదు అనే మాట అక్కడ లేదు. కానీ అంత సత్యం నీకు అందటం లేదు. ఎందుకు అందటం లేదంటే రామా అన్న అర్థం కాలేదు, రాముని పదములు అన్న అర్థం కాలేదు, నేనెవరంటే అర్థం కాలేదు, తనకు చాలు అంటే ఎట్లాగో అర్థం కాలేదు. అన్నం పెట్టి పెట్టినప్పుడు చాలు అంటాం అంతే. ఏదో మరి తినాలని ఉంది, తింటే కష్టంగా ఉంటుందేమో అని దాంకుతున్నాడు కాస్త. అయినా అని కొంచెం వెనక్కి వెళ్తుంటే వాళ్ళు గబుక్కని ఏం చేస్తారు, ఇంకోటి వడ్డించిపోతారు. వడ్డించిపోతే ఇంకోటి వద్దు అంటాడు. అట్ట పడితే ఏం గుర్తించావు? పదార్థమును గుర్తించావు, నీ పొట్టను గుర్తించావు, తింటే ఏమవుతుందో గుర్తించావు, అప్పుడు చాలు అన్నావు. అట్లా పదములే చాలు రామ అన్నప్పుడు, రామా అన్న పదము అసలు రామా అన్నప్పుడు ఒళ్ళు పులకరించింది అంటాం. రైట్, చాలా కరెక్ట్. రామా అన్నప్పుడు ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకు పులకరిస్తుంది? అదేమన్నా మ్యాగ్నెటా? కనిపించని స్వరూపమా? అది కనిపించని స్వరూపం అంటే మయా తతమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా అంటే నేను బయట నామరూపముల్లో కనిపించనన్నాను కానీ నీకు కనిపించనని చెప్పలేదుగా, నీకు అవ్యక్తం అని చెప్పలే. వింటున్నారా లేదా? తన దర్శనానికి, తన గ్రహింపుకు అవ్యక్తం కాదు. నేను బయట నామరూపముల్లో కాదంటే నువ్వు నా బయట నామరూపంలో చూసేసి వ్యక్తం అంటే ఎట్లా కనిపించాడంటే అబద్ధం కదా ఇది. దర్శనం చేయలేవు నువ్వు అట్లా. దర్శనము తనకు ఒకటే స్వరూపం. అందులో దర్శనము తనకు పూర్ణ స్వరూపం అంటే అనన్యమైనటువంటి స్వరూపం అంటే దర్శనం అంటే అక్కడ అనన్య శబ్దానికి అర్థమైనప్పటికీ వేలాడుకుంటున్నావు, ముక్కు చెవుడు వేలాడినట్టు వేలాడుతున్నావు చూడు. ఆ లోపల ప్రవర్తించేటటువంటి ఒకే ఒక ఆ ప్రవర్తన ఏదుందో, ఉనికి ప్రవర్తన, పూర్ణమైనటువంటి సచ్చిదానంద ప్రవర్తన ఏదుందో అది ఆ రూపంలో నీకు అదే తనకు స్వరూపంగా, అద్వైత స్వరూపంగా తన స్ఫురణకు వస్తున్నటువంటి దానికంటే వేరుగా ముక్కు జీవుడు వేలాడినట్టుగా నేను అంటాడు విడవడు. వీడవుడు జిల్లాడుకాయ జీవుడు వాడు. ఆ నేను పీకొదల వారే ముందు స్వామి ఉన్నది ఆ లోపల పలికేది ఒకటే స్వరూపం, ఇంకో స్వరూపం పలకదు. నేనేంది లేనిపోయి ముక్కు జీవుడును, ముక్కులో పలకలాగా, నోటి ఎంగిల్లాగా.
అని గుర్తించినప్పుడే మనకు రామశబ్దం కానీ దైవశబ్దం కానీ ఇంకో భగవాన్ స్వరూపం కానీ కృష్ణుడు నారాయణుడు శివుడు ఏమనుకున్నావో ఏ దేవతామూర్తి అనుకున్నావో ఆ దేవతామూర్తి యొక్క స్వరూపం మీకు అర్థమవుతుంది. దానికంటే వేరు నేను ఒకడు ఉన్నాను, నేను నేను ఆ దేవతని ఆరాధన చేస్తున్నాను అంటే చచ్చూరుకుంటాడు. దేనికి ఊడిగం చేయాలంటుంది బృహదారణ్యకోపనిషత్తు. వాడికి నువ్వు ఊడిగం చేస్తావు, గొడ్డుకు యథా పశురేవక్స దేవాన. దేవతలకి నువ్వు పశువులకు ఊడిగం చేసినట్టు చేస్తావంటాడు. పశువులు ఊడిగం చేస్తే ఎట్లా ఉంటుంది? అయ్యో వీడు ఊడిగం చేస్తున్నాడే, అయ్యో ఎందులే అనుకుంటుందా? ఇంకా పెట్టని అంటే ఎట్లా ఉంటుందో అట్టే నువ్వు పెట్టనని పెట్టి చేస్తావు. నీ ఆస్తి మొత్తం దోచి ఇచ్చినప్పటికి కూడా అక్కడి నుంచి నీకు చిన్న చిల్లిగా చూడు రాదు నీకు. ఎందుకు? నేనెవరు అసలు ఉండేది లేదు. ఆ ఉండేది ఆ జ్యోతి ఒకటే, అది నా దగ్గర వెలుగుతోంది, నా దగ్గర దర్శనమయ్యేది అదొక్కటే స్వరూపం, ఇంకోటి కాదు అని అనన్యంగా ఇదే అనన్యంగా తలంచడం అంటే. లేకపోతే మనం ఏమంటాడు, అనన్యమే బాగా ఉంది. అనన్యం అంటే రాముడన్నా కృష్ణుడు ఒకటేగా, రాముడన్నా దేవతన్నా ఒకటేగా, రాముడన్నా నా పెళ్ళమన్నా ఒకటేగా. నా పెళ్ళం కూడా రాముడే, నాకు దేవతా స్వరూపం. అర్థమైందా? అని ఇట్లా పిచ్చి పిచ్చి వాళ్ళు వాగితే ఆ నామరూపాల వాళ్ళతో వాళ్ళు సమానం అవుతారా? నీకు నామరూపాలతో తానే తన లోపల దైవానికి సమం కాదంటుంటే నామరూపాలు పెట్టుకొని పుస్తకాలను రాసి ఫోటో వేసుకొని పుస్తకాలను రాసి పేరు పెట్టుకొని బిరుదులు పెట్టుకొని ఇంకా వాళ్ళు ఎట్లా చేస్తారు తెలిసిన? ఆ ఫోటో వేయటానికి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంగరాలు ఉంటాయి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంగరాలు ఉంటాయి, ఇంకా ఇక్కడికి కూడా ఉంగరం పెడతారు. ఇప్పుడు చూసారా మీరు? చూడలే? అయ్యో చూడలే? చూసారా ఎప్పుడన్నా? అన్ని ఉంగరాలు ఉంటాయి. మరి ఆయన ఫోటో పెట్టుకోవద్దు, ఆయన రాశాడు. ఇది ఏం రాశాడు? గోడకి బీపీసీ రాశాడు కనుక ఆ రాసిన ఆయన పేరు పెట్టుకోవద్దు. ఆ పేరు పెట్టుకొని ఇంకా దాన్ని ఏం చేస్తాడు? ఇదంతా శ్రీరామార్పణ వస్తూ అంటాడు. శ్రీరామార్పణ వస్తూ అన్నవాడు అటు చేస్తాడు. ఎప్పుడప్పుడున్నా రాసి ఆ తర్వాత ముందు వ్యాసపేట పెట్టుకుంటాడు. వ్యాసపేట అంటే తెలుసా మీకు? ఒక పేట ఉంటుంది ఇట్లా పేట కాకుండా ఇట్లా ఉంటుంది, పుస్తకం పెట్టుకునే దాన్ని వ్యాసపేట అంటారు. ఆ వ్యాసపేటలో ఎట్టుండాలంటే మీకు బాగా తెలుసుకోవాలి. ఎట్లా ఉంటుందంటే ఈ పుస్తకం ఇట్లా పెట్టుకున్నాడు అనుకోండి, పుస్తకం పెట్టుకుని ఇట్లా తెరిచి పెట్టింది అనుకోండి, అప్పుడు అక్కడ మొదటి పేజీలో చెప్తున్నట్టు ఉంటుంది. కానీ అట్లా కాదు. ఆ వ్యాసపేటలో పుస్తకం ఇట్లా పెడతారంటే ఇట్లా తీసుకు పెడతారు. అంటే ఇన్ని పేజీలు చెప్పేశాడు ఇప్పటికీ ఆయన. అది కాక ఇంకా ఎట్లా ఉంటుందంటే కొత్తగా ఇంపోర్టెడ్ గోల్డ్ ఫ్రేమ్తో కొత్తగా గడియారం కొనుక్కున్నాడు, ఎవరైనా కొని ఇచ్చాడు మాత్రానికి. ఈ ఫోటోలో ఆ గడియారం కూడా పడాలి, గడియారం పడాలి. మెళ్ళో ఇన్ని రుద్రాక్షలు పెట్టుకున్నాడో అన్ని రుద్రాక్షలు పడాలి. అంత తపస్వి ఆయన. ఇన్ని రుద్రాక్షలు పెట్టుకున్నాడో అంత తపస్వి. ఎంత గడియారం పెట్టుకున్నాడో ఆ గడియారం యొక్క సొగసు ఏమనుకున్నావు? లోకలిగా తెలిసేమిటి, జ్ఞానులకు కూడా గడియారం నీకు తెలుసు, వాళ్ళకు కూడా ఇవి తెలుస్తాయి అని ఈ విధంగా పెట్టుకొని అంతా తీసుకొని ఇట్లా పెట్టుకొని ఇప్పుడు ఎట్లా అంటాడు? అయ్యా కొంచెం నవ్వండి అంటాడు. వీడు సీరియస్గా కూర్చొని ఫోటోగ్రాఫర్ ఉంటాడు, కొంచెం నవ్వండి అంటాడు. అప్పుడు ఫోటో తీసుకొని దానిలో వేస్తాడు. దానిలో బిరుదులతో ఫోటోలో బిరుదులు రావు, మనిషి మొహం వస్తుంది కానీ బిరుదులు రావు కదా. అందుకని చేయాలి, ఆ బిరుదులన్నీ కింద రాసి అట్లా వేసుకోలే. ఎవరు? వాల్మీకి వేసుకోలే, వ్యాసుల వారు వేసుకోలే. వ్యాస ప్రణీతం అని మనవాళ్ళు ఉంటారు కానీ, వాల్మీకి ప్రణీతం అని మనవాళ్ళు ఉంటారు కానీ వాళ్ళేం అట్లా రాసుకోలే. అటువంటి విషయాల్లోనే ఆ రామాయణం యొక్క సొగసు బాగా తెలిసిపోతుంది.
మా దగ్గర ఒక పుస్తకం ఒకటి ఉంది, వాల్మీకి అంకురవాణి అని. వాల్మీకి ముందుగా అతను బోయేవాడు తిరుగుతున్నప్పుడు ఏదో సందర్భంగా మరి నారదుడు రావటం, వాళ్ళంతా కారణజన్ములు కనుక రావటము, వచ్చినప్పుడు రావటం ఎప్పుడు వస్తాడంటే తనకు అనుకున్నట్టుగా ఒక చోట ఒక శ్లోకం చదువుతాడని చెప్పారు. ఆ శ్లోకం అర్థం చాలా ఉంటుంది, ఇప్పుడు చాలా సమయం తీసుకుంటుంది. ఆ శ్లోకం ఉంటుంది, చిన్న 8 పేజీల పుస్తకం అంటే. ఆ పుస్తకంలో అది చూపించినప్పుడు ఆయన వ్యాకరణం కాదు, ఎంతో గొప్ప తత్వాన్ని, సృష్టిలో రహస్యాన్ని చెప్పాడు. ఇప్పుడు ఆ శ్లోకాన్ని వ్యాకరణబద్ధంగా ఉన్నది, అది కనుక నీకు వ్యాకరణం వచ్చేసింది, సరస్వతి నోట వేళ్లాడుతోంది, సరస్వతి నోట వేళ్లాడుతుంది కనుక రామాయణం రాయమన్నట్ట. ఛందస్సు తెలిసినంత మాత్రం చేత రామాయణం రాయగలరా? అది రామకావ్యం, అది అధ్యాత్మ విద్య. అది వాడికి తెలియదుగా. ఎందుకు ఆ రామాయణం నేను రాస్తారా? నేను రాస్తా పోయబా. తిరుపతి దేవస్థానంలో అయితే చెప్పక్కర్లే, తిరుపతి దేవస్థానంలో ఉన్న వాళ్ళు అందరూ భగవద్గీత భాషను రాసిన వాళ్ళే. వాళ్ళు రాస్తారు, అక్కడ పెడితే డబ్బులు ఇస్తుంది, వాళ్ళు ట్రీటెడ్ డబ్బులు ఇస్తుంది ప్రింట్ చేసుకుంటారు. గుర్తించి రాసినటువంటిది. ఆ విలువను గుర్తించి నారదుడు ఉన్నాడు రామాయణ కావ్యం రాయమంటే తాను ఆ విధంగా చేసుకోవటం. ఆ తర్వాత అది తెలిసిన తర్వాత ఆది కావ్యం శబ్దానికి, ఆది కావ్యం అంటే ఆస్మతో దీయతే ఇది కాదు, స్మృతో దీయతే. ఇప్పుడు నారాయణుడు ఎక్కడున్నాడు? తన స్మృతిలో ఉన్నాడు. స్మృతిలో ఇయ్యబడి ఉన్నది. ఆ ఇయ్యబడినటువంటి నారాయణని నిలుపుకోవటం అనేటటువంటిదే విష్ణువు యొక్క లక్షణం. అంత లక్షణాన్ని చూపించేటువంటి మహాదేవుడు నాకు నా కావ్యంలో పలుకుతాడని పొంగిపోయి రాస్తాడు. ఎన్ని గొప్పగా రాస్తాడు, చాలా గొప్పగా ఉంటుంది. సాయంత్రం ఇంకా 2 పాటలు ఉన్నాయి. ఆ 2 పాటలు మరి రేపు కూడా ఎట్లా ఉంటుందో సాయంత్రం పూట ఆ పాటలు ఎదురు. కానీ తర్వాత మామూలుగా రేపటి నుంచి పొద్దున మళ్ళీ భగవద్గీత చెప్పుకుందాం. ఇప్పటితో ఇట్లా సీతారామ కళ్యాణం అయిపోయింది. పవమాన సుతుడు పాటు, అది కూడా పాటు అంటే ఏమర్థం? పవమాన సుతుడు పాటు పాదార వినుతమీన నీనామారూపములకు నిత్య జయ మంగళం. ఎవరికి మంగళం? నామరూపములకే జయమన్నాడే కానీ రాజీవనయన త్యాగరాజాది వినుతమైన నీనామారూపములకు నిత్య జయ మంగళ. అది సరిగా పడితే నిత్య జాయ మంగళ. జాయ అంటే భార్య అర్థం, నిత్య జాయ అంటే నిత్య జాయ. నేను నామరూపంలో నీకు నిత్యమైనటువంటి వెళ్ళాం. నలినాలి తేను తీరు మంగళము. ఆ పాట ఎందుకు పాడతారు తెలుసా మీకు? తెలుసా చివరికి ఆ పాట ఎందుకు పాడతారు తెలుసా? ఆ పాట పాడేటప్పటికి అప్పటికి అయిపోయిందని తెలుస్తుంది. ఆయన హరికథ వింటూ అట్టా గోడకి చాలకి నిద్రపోతున్న వాళ్ళంతా లేవాలి. ఇప్పుడు లేస్తే అప్పుడు వాళ్ళందరికీ తీర్థ ప్రసాదం ఇస్తారు, లేవండి. మనం చెప్పుకున్నట్టు సీతారామ కళ్యాణం అట్లా కంఠే బద్ధన. నా పలుకులో కట్టేస్తా, నా ప్రవర్తనలో కట్టేస్తా. అది అప్పుడు నాకు రామకళ్యాణం దర్శనం. రామకళ్యాణం దర్శనం తనలో ప్రవర్తనాత్మకంగా దర్శనం. ఒట్టి దర్శనం అంటే అక్కడే తెలుసుంటేనే ఇక్కడ చూడటం కాదు, అర్థం కాదు.
ప్రవర్తనలో దర్శనం చేసినటువంటి స్వరూపం. రాముడు తనకు ప్రవర్తనలో దర్శన స్వరూపమే, సీత తనకు ప్రవర్తన స్వరూపమే. సీతారామ కళ్యాణం అనేది ఎట్లా ఉంటుందంటే, ఎంతకాలము ఎన్ని ఎన్ని అద్భుతములు తపస్సు చేసినా సరే తన ప్రవర్తన ఏమవాలి, రాముడి యొక్క ప్రవర్తన చేయాలి. ఇలా చెప్పిన పదములే చాలు రామ, నీ పదధూళులే పదివేరు. నీ పదము నిన్ను అందుకోవటం అనేటటువంటిది నన్ను కంపింపచేస్తుంది. నువ్వు కంపింపచేసినా సరే నాకు అదే 10,000. నన్ను తిప్పి తిప్పి కొట్టినా సరే నువ్వు అటు చేయవుగా, తప్పు కాదు కదా, తప్పును సవరించడమేగా. తప్పును సవరించుకుంటే ఒప్పుకుంటే తిప్పి తిప్పి కొట్టడం వస్తున్నప్పటికీ అమృతం స్వామి ఎత్తుకున్నట్టు అది దర్శనం. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీ సీతాయై నమః. తేషామేవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. ఓం తత్సత్. యత్ అక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్